నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అసలు ఏం జరుగుతుంది? శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం రోజు రోజుకి ఇంకా కొనసాగుతూనే ఉంది. అలానే చూసుకున్నట్టయితే ఏపీలో మాజీ మంత్రుల మీద దాడులు కూడా జరుగుతూనే ఉన్నాయి. శాంతి భద్రతలు లోపించాయని చెప్పేసి కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. పోలీసుల పాత్ర ఏమంటారంటే వాళ్ళని ఆపడానికి కాకుండా ప్రేక్షక పాత్ర అయిపోయిందని చెప్పి కూడా మనకి ఈ వీడియోస్లలో కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చూసుకున్నట్టయితే నాగబాబు గారు కూడా లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి వాళ్ళు ముక్తకంఠంగా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు మన స్టూడియోకి వచ్చారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రేగిడి లక్ష్మణరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నామ్మా. నిజంగా బాగున్నారా? చాలా బాగున్నా. అంటే పార్టీ పరంగా మీరు అంత ఎట్లున్నారు? పార్టీ వరకు సూపర్, ఎక్సలెంట్గా ఉన్నా. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మీ హయాంలోనే లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఎమ్మెల్సీ నాగబాబు గారు మాట్లాడుతున్నారు. మరి మీరు వాళ్ళని ఎలా తిప్పికొడుతున్నారు? మీరు చాలా సైలెంట్గా ఉన్నారేమో మీ పార్టీ నుంచి అని అనిపిస్తుంది. లేదమ్మా, మేము ఖచ్చితంగా అటాక్ చేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినప్పటి నుంచి అబద్ధాలు ఆడడంలో దిట్ట. ఆయన ఏదైతే అబద్ధం చెప్తాడో అది ప్రజలకు నమ్మించాలని వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఎల్లో మీడియా పత్రికలు, మీడియా ఛానల్ ద్వారా ప్రజల్లో రుద్దుతాడు. ఆ రుద్ది ఇది అబద్ధాన్ని నిజం చేయాలి, అబద్ధం నిజం చేయాలి ప్రచారం చేస్తాడు. అల్టిమేట్గా నిజమే గెలుస్తుంది కదా ఎప్పుడైనా సరే. సో ఈ రోజున నిజం గెలిచింది. ఏమని అసలు ఈ శ్రీవారు లడ్డు పైన ఏదైతే ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ రాధాంతం ఏదైతే ఉందో అది వీళ్ళ హయాంలో, వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే జూన్ 6వ తారీఖున వచ్చినటువంటి ట్యాంకర్లు, జూన్ 12 తారీఖు వచ్చినటువంటి మరొక 2 ట్యాంకర్లు, అంతే మొత్తం 4 ట్యాంకర్లు కూడా నాణ్యత బాగోలేదని చెప్పి వెనక పంపించేశారు. వెనక పంపించి మళ్ళీ జూలై 27 తారీఖున ఎక్కడైతే ఈ 4 ట్యాంకర్లు వెనక పంపించారో ఆ ట్యాంకర్లో శ్రీకాళహస్తి దగ్గర అక్కడ స్టోన్ క్రషర్ అనే ఒక కంపెనీ ఉంటే దాని దగ్గర వీళ్ళు డంప్ చేశారు. చేసిన తర్వాత జూలై 27 తారీఖున మళ్ళీ అదే ఏవైతే వీళ్ళకి రిటర్న్ పంపిస్తారో ఆ లారీలు, ఆ నెయ్యి ట్యాంకర్లు కూడా మళ్ళీ టీటీడీలోకి ఒక దొడ్డిదారిలో తీసుకొచ్చి దాన్ని వీళ్ళే వినియోగించారు టీటీడీలో. అంటే వీళ్ళు ఏదైతే వినియోగించినటువంటి ఈ ట్యాంకర్లో ఉన్నటువంటి నెయ్యిని తీసుకెళ్ళి వీళ్ళు శాంపుల్కి పంపించారు. గుజరాత్లో ఉన్నటువంటి ఆనంద్ DDT, అదే NDDB, నేషనల్ డైరీ డెవలప్మెంట్, దీనికి పంపించారు. వాళ్ళు ఏమని ఇచ్చారు, దీంట్లో కొవ్వు పదార్థాలు కానీ ఇవి కానీ కలిసి ఉండొచ్చేమో, కానీ మేము ఇచ్చినటువంటి ఈ రిపోర్టు ప్రామాణికం కాదు, ఇది న్యాయబద్ధంగా కానీ ఎక్కడ కానీ మీరు వాడుకోవడానికి ఇది మీ ఇచ్చిన రిపోర్ట్ పనిచేయదని వాళ్ళు నోట్లో రాశారు. కానీ వీళ్ళు ఏమని ప్రచారం చేశారంటే ఆవు కొవ్వు, పంది కొవ్వు, జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రచారం చేశారు. దీన్ని ప్రచారం చేసిన తర్వాత ఈరోజు ఏమైంది, అదే NDDB, అదే NDRI ఏదైతే హర్యానాలో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి పంపిస్తే వాళ్ళు ఏమని అన్నారు, ఎటువంటి కొవ్వు పదార్థాలు దీంట్లో కలవలేదు, జంతు కొవ్వు కానీ, ఆవు కొవ్వు కానీ, గుడ్డు కొవ్వు కానీ, ఫిష్ ఏదైతే చేప కొవ్వు కానీ ఏవి కలవలేదని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. చార్జ్ షీట్లో ఏదైతే సిబిఐ వాళ్ళు వేసినటువంటి సిబిఎస్ఈ వేసినటువంటి చార్జ్ షీట్లో పొందుపరిచారు. కానీ ఈరోజు వీళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఏదైతే షిట్ వేసిన తర్వాత వాళ్ళ ఎన్డీఏ కూటమిలో, ఇప్పుడు సిబిఐ అంటే ఎవరమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దానికి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అది మన దేశాన్ని మొత్తం ఎన్డీఏ కూటమి పరిపాలిస్తుంది. సెంట్రల్లో చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. మరి మీ ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్నటువంటి సిబిఐ సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఏమని ఇచ్చింది, ఎటువంటి కల్తీ జరగలేదు, ఎటువంటి కొవ్వు పదార్థం కలవలేదని రిపోర్ట్ ఇస్తే దీన్ని ప్రజలు ఎప్పుడైతే వీళ్ళ మీద అమ్మ నాయన ప్రజల యొక్క ఆగ్రహవశాలకు గురైనటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే మరొక 10 మందిని పెట్టి దాన్ని డిఫెన్స్ చేయాలి, ప్రజల్లో మన మీద కోపం పెరిగిపోయింది, దీన్ని తిప్పుకోకపోతే బాగోదని చెప్పి ఈ ఫ్లెక్స్లు పెట్టి అల్లరి సృష్టించడం, అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి, జోగి రమేష్ గారి ఇంటి మీదకి దాడులకి ప్రయత్నం చేశారు. అంటే డైవర్షన్ వాళ్ళు అనమాట. ఆ లడ్డు విషయం నుంచి డైవర్ట్ చేశారు ప్రజల్ని. డైవర్ట్ చేయాలని ఏం చేశారంటే ఇంటి మీదకి వెళ్ళి పెట్రోల్ బాంబులు వేసడం, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తిట్టడం, వాళ్ళు ఉన్నటువంటి భయందలకు గురి చేయడం, వేలాది మంది వెళ్ళి అక్కడ వాళ్ళకున్నటువంటి ఆస్తులన్నీ కూడా
ధ్వంసం చేయడం, ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే ఇలాగా దాడులు చేస్తారా? అంటే మీరు వైసీపీ వాళ్ళు ఇంతకుముందు దాడులు చేయలేదా ఎప్పుడు ఏపీలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ మేము ఎటువంటి దాడులు చేయలేదు. క్రిస్టల్ క్లియర్ గా చెప్తాను, మేము పార్టీ మీద మీరు దాడి చేయలేదా? దాడి చేయలేదు. ఎవరు చేశారు మరి ఆ దాడి? ఎవరు చేశారు? ఆ రోజు ఏదైతే ఆరోపణలో ఉన్నటువంటి జోగి రమేష్ గారు వెళ్ళారు దాడి చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అని అన్నారు. జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు ఇంటికి కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉండే పార్టీ ఆఫీస్ కానీ ఎటువంటి మా పార్టీ కార్యకర్తలు వెళ్ళి ధ్వంసం చేయలేదు. వీడియోస్లలో ఉంటుంది కదా ఇప్పుడు. అది ఆ వీడియోలో ఉన్నటువంటివి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళే ధ్వంసం చేసుకొని వాళ్ళ పార్టీ ఆఫీస్ని చేసుకున్న తర్వాత వాళ్ళు పబ్లిసిటీ కోసం వాళ్ళే ధ్వంసం చేశారు. ఇక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇలా చేశారని వాళ్ళ మీద కేసులు కూడా నమ్మదయ్యాయి, కేసులు కూడా పెట్టారు. మెయిన్ వాళ్ళు ఇప్పుడు వల్లభనేని వంశీ గారి ఫోటో వచ్చింది మన వీడియోలో, మనం చూసాం కదా. ఇవన్నీ మీరు అప్పుడు దాడులు చేశారు కాబట్టి ఆ దాడికి ఇప్పుడు వీళ్ళు ప్రతి దాడి చేస్తున్నారు అనుకోవాలా? ఇట్లా మీరు స్టార్ట్ చేసిందే ఇప్పుడు ఈ రోజు వీళ్ళు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు అనుకోవాలా? అంటే ఇక్కడ ఏంటంటే ఇళ్లపైన దాడి అనేది మేము ఎప్పుడు ఎవరి ఇంటి మీద దాడి చేయలేదు. ఈవెన్ ఈ పట్టాభి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ స్పోక్స్ పర్సన్ పట్టాభి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్వచ్ఛంద దీనికి చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ పట్టాభి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే చంద్రబాబు నాయుడు తిట్టించారు బోసిడీకి అని. బోసిడీకి అని తిట్టిస్తే దాన్ని వాళ్ళు ఏం చేశారంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు నా ఇంటి మీదకి దాడికి వస్తారేమో అని ఈయన భావించి ఈయనకైనా వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి కొంత మేరకు వాళ్ళకు ఉన్నటువంటి సపోర్టర్స్తో మొత్తం వాళ్ళ ఇంటిని కొంచెం దాడి చేయించుకొని దాన్ని నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బట్టలు ఇప్పేసి మొత్తం చూపించాడు. నాకు ఎక్కడ దెబ్బలు తగలలేదు, నాకు కూడా త్రిపులార్కి రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్టుగా నన్ను కొడతారేమో అని ఈయన మొత్తం పైనుంచి కింద వరకు ఏమంటారు అది వస్త్రం అని చేశాడు ఆయన. అంటే అటు అలా చూపించాడు. సో నేనేమంటానంటే నీకెందుకు అంత భయం? నువ్వు తిట్టడం ఇంటెన్షనల్గా బోసిలేకని తిట్టడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రాష్ట్ర సీఎంని ఆ రకంగా తిట్టడం తప్పు. నిన్ను ఎవరైతే తిట్టించారో వాళ్ళు కూడా నిన్ను ప్రోత్సహించి తిట్టించారు కదా, ఆ పదం తప్పే కదా. సో ఈ రోజున ఆ పదం ఈ తప్పు కాదు, బోసిలేక్ అనే దానికి అర్థం లేదన్నారు. మీరు గూగుల్లో కొట్టండి బోసిలేక్ అంటే ఎంత అర్థం ఉంటుందో ఏంటనేది. అసభ్యకరమైన పదజాలంతో ఉన్నటువంటి పదాలు అవి బోసిలేక్ అనేదాన్ని ఇది. సో దాని కాదు అన్నప్పుడు వాళ్ళు డిఫెన్స్ చేశారు. సో ఈ రోజున ఏదైతే అంబటి రాంబాబు గారు రండి ఎవరైతే వస్తారో రండి, చంద్రబాబు వచ్చిన వాళ్ళ అమ్మ కూడా వచ్చిన పర్లేదని మాట అన్నారు. దానికి ఆయన సమాపన కూడా చెప్పారు. నేను అటువంటి మాట అనకూడదు, ఫ్లోలో ఆవేశంలో వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వేలాది మంది వచ్చారు, నన్ను తిట్టారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే టీడీపీ నామినేటెడ్ పోస్టులు తీసుకున్నటువంటి వందనాదేవి లాంటి వాళ్ళు, పిల్లి మాణిక్యాలరావు లాంటి వాళ్ళు చాలామంది అక్కడ వచ్చారు. రాడ్లు స్టిక్లు కర్రలతో వచ్చి దాడి చేయడానికి వచ్చారు. దాడి కూడా చేశారు నా కారు మీదకి. ఆ యొక్క వందనాదేవి అయితే చాలా కమ్మగా మాట్లాడింది. ఆవిడ ఎంత కమ్మనైన భాష మాట్లాడిందంటే సభ్య సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చింది స్త్రీలందరికీ కూడా. ఈ రకం కూడా తిట్టొచ్చని. ఎలాగని మీరు మగవాడు అయితే రండి అని తడగొట్టి రారా అని లకరం భాష ఆయన వాడినటువంటి ఈ వందనాదేవి మరి ఆవిడ మాత్రం తిట్టొచ్చు అంబటి రాంబాబు అని. మీరు ఎందుకు ఆమె మీద కేసు పెట్టలేదు? ఇప్పుడు పెట్టారు. వందనాదేవి మీద వచ్చిన వాళ్ళ మీద అందరి మీద కేసులు అయితే పెట్టారు. వీళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి వీళ్ళు మరి ఎఫ్ఐఆర్ కడతారు లేదని చూడలేదు. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అందరూ ఖచ్చితంగా న్యాయబద్ధంగా వెళ్తాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టిస్తాం. ఖచ్చితంగా వాళ్ళు ఏ రకంగా అయితే న్యాయబద్ధంగా చేయాలి ఆ రకంగా వెళ్తాం. ఇక్కడ వదిలే ప్రసక్తి లేదు. మేమంటామంటే దానిని అసలు ఫ్లెక్స్ అనేది ఏర్పరిచాడు చట్టరీత్యా తప్పు. ప్రొవోకేటింగ్ చేసే ఏదైనా సరే మనం ఏర్పాటు చేయకూడదు. ఒక ఫ్లెక్సీ అనేది అది మేము పెట్టినా అవతల పెట్టినా ఎవరు పెట్టినా సమాజంలో వైషమ్యాలు అంటే కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు పెంపొందించేది ఏదైనా సరే అటువంటి ఫ్లెక్సీలు పెడితే తప్పు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఆయన వచ్చారు, అంబటి రాంబాబు గారు వచ్చి ఏం చెప్పారు, బాబు ఇది తీసేయండి 24 గంటలు మీకు టైం ఇస్తామని చెప్పారు. మరి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కానీ లేదంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ అక్కడ స్థానిక ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళు కొంచెం జోక్యం చేసుకొని ఆ యొక్క ఫ్లెక్సీని తీసిస్తే రిమూవ్ చేస్తే అయిపోయింది కదా. కానీ ఎందుకు రిమూవ్ చేయాలా? ఇంటెన్షనల్గా అంబటి రాంబాబు గారి మీద దాడి చేయాలన్న ఆలోచన విధానం కేంద్ర మినిస్టర్ అయినటువంటి పెమసాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ, గల్లా మాధవి వాళ్ళ భర్త వాళ్ళ అనుచరులు, పెమసాని చంద్రశేఖర్ వాళ్ళ అనుచరులు అందరూ కూడా వందలాది మంది వెళ్ళి దాడి చేశారు. ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పిన తర్వాత కూడా దాడి చేశారంటే ఎంత దుర్మార్గం.
మరి మనం ఇప్పుడు చూసుకుంటామా నిజంగా ఆ అంబటి రాంబాబు గారు అనే మాట తప్పని వీళ్ళు భావిస్తే మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మమ్మ మొగుడుదా, నీ జేజమ్మ మొగుడుదా, మీ తల్లి మొగుడుదా, మీ నాయనమ్మ మొగుడుదా అని మాట్లాడారు కదా. మరి అది తప్పు కాదంటారా? జగన్మోహన్ రెడ్డి నీ పుట్టుక తప్పుడు పుట్టుక అని ఒక కుసంస్కారమైనటువంటి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు సంస్కారహీనుడే కదా. పుట్టుక గురించి మాట్లాడతారా? ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పుట్టుకల గురించి కానీ, నారా లోకేష్ గారి పుట్టుకల గురించి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టుకల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడారా? భువనేశ్వర్ గారి గురించి వంశీ గారు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సైలెంట్ గా కూర్చున్నారు కదా. అప్పుడే ఒకవేళ ఖండించి ఉంటే ఈ రోజు ఇంత పరిస్థితి వచ్చేది కాదేమో కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి చెప్పారు కూడా ఏమని, ఏదైతే వల్లభనేని వంశీ గారికి జరిగినది అలాగే నారా లోకేష్ జరిగినటువంటి గొడవ అంటే వల్లభనేని వంశీ గారి వ్యక్తిగత జీవితాన్ని టీడీపీ అఫీషియల్ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళ అఫీషియల్ హ్యాండ్లో పెట్టారు. ఎవరిది? వల్లభనేని వంశీ గారి వ్యక్తిగత జీవితాన్ని. అందు గురించి ఆయన మాట్లాడారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి వ్యక్తిగత జీవితం గురించి నారా లోకేష్ గారు కానీ వాళ్ళ పార్టీలో ఉన్నట్టు వ్యక్తులు మాట్లాడిపోతే ఈయన మాట్లాడు కదా. మీరు కలిగింది వల్లభనేని వంశీ గారిని, మీరు ఆయన కలిగారు, ఆయన మీ గురించి మాట్లాడారు. కానీ అట్లా పార్టీలో ఉన్న ఇప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పాల్సింది వాళ్ళు ఏదైనా మాట్లాడినవాడు అసందర్భం అది అలా మనం మాట్లాడొద్దని చెప్పేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నాకు ఇక్కడ నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తా అని చెప్పి కన్నీరు పెట్టుకొని వెళ్ళాల్సిన, నా భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, ఇక్కడ తప్పుగా ఉంది, నాకు అసలు విలువ లేకుండా అయిపోయింది అసెంబ్లీలో అని చెప్పి ఆయన కన్నీరు పెట్టుకొని వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడిన మాటలైతే అవి కాదు, వీళ్ళు కావాలని ప్రొజెక్ట్ చేశారు, బయటికి ఎక్స్పోజ్ చేశారు. కానీ ఇక్కడ అనేది ఏంటంటే ఏదైనా వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలకు ఆల్రెడీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయనకి వల్లభనేని వంశీ గారిని పిలిపించి మాట్లాడారు. ఆయన కూడా సారీ చెప్పారు. నా వ్యక్తిగత జీవితాన్ని మీరు బయట పెట్టారు, నా వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడారు, దాన్ని మీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్లో కానీ మీ ఫేస్బుక్ ఛానల్స్లో పెట్టారు. నా యొక్క జీవితంలో నాకున్నటువంటి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు మీరే. మీ పార్టీలో ఉన్నాను నేను. అప్పుడు ఆయన బయటకు వెళ్ళలేరు కదా. అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడే వల్లభనేని వంశీ గారు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడే తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఫేక్ అబద్ధం ప్రసారం చేయించింది నారా లోకేష్ గారు. మన వల్లభనేని వంశీ గారు మరి అందుకే కదా బయటకు వచ్చింది పార్టీ నుంచి. ఆయన టీడీపీ ఎమ్మెల్యే కదా. మన నీ పార్టీలో ఉన్న వ్యక్తిని, నీ పార్టీలో ఉన్న వ్యక్తి గురించి అంత అసభ్యకరమైనటువంటి పదజాలంతో పోస్టులు ఏ విధంగా పెట్టించారు నారా లోకేష్ గారు? దేనికి పెట్టించారు? ఏ ఉద్దేశంతో పెట్టించారు? ఇప్పుడు అవన్నీ నడుస్తాయి కదమ్మా. ఇప్పుడు ఏదైనా ఉంటే మీ మామూలుగా మాట్లాడుకోవాలి రాజకీయాల్లో. మీరు ఆయన గురించి మాట్లాడుకొని నీ గురించి ఆయన మాట్లాడాడు. ఆయన కొన్ని పదాలు నేను వాడకూడదని చెప్పారు. ఆయన సారీ కూడా చెప్పారు. వల్లభనేని వంశీ గారు కొన్ని రకాలుగా ఆయన అన్ని విధాలు కూడా ఈ వర్డ్స్ కొన్ని విధానం తప్పే. నేనెందుకు తప్పు మాట్లాడతాను? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వాళ్ళ బిడ్డ కాబట్టి నేను ఎందుకు అటువంటి తప్పుడు పదాలు నేను ఎక్కడ వాడలేదు, అటువంటి పదం కూడా నేను వాడినన్నారు వల్లభనేని వంశీ. ఇప్పుడు ఈ రోజు మీరు ఓడిపోవడానికంటే మీ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఇలాంటి వ్యక్తులు మాట్లాడడం, ఇలా తప్పుగా మాట్లాడడం వల్లనే ప్రజలు అది నమ్మి మీకు ఓటేయలేదని మీరు అనుకుంటున్నారా లేదా? లేదమ్మా, ఇక్కడ ఓటములకి ఇటువంటి ఈ యొక్క డిస్కషన్ ఓటమి మీద ప్రభావం చూపచ్చు. ఇవన్నీ ఏంటంటే రాజకీయ నాయకుల్లో కొన్ని మాట్లాడుకునే డిస్కషన్ తప్ప ప్రజలు అల్టిమేట్ ఏం చేస్తారు? వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు అందేయలేదా? రాష్ట్ర డెవలప్మెంట్ వాళ్ళకు రావాల్సిన పథకాలు సక్రమంగా అమలు అయ్యలేవా దాని మీద చూస్తారు. ఎవరు తిట్టుకున్నారు, వాళ్ళు తిట్టారు అనేది దాని మీద ఉండదు. సామాన్య ప్రజలు ఏం చూస్తారంటే వాళ్ళకి ఏదైతే వాగ్దానాలు చేస్తారో, వాళ్ళకి ఏదైతే విధం చేస్తారో దాని మీద ఉంటుంది అల్టిమేట్గా. సో ఇవన్నీ నథింగ్ బట్ ఇవన్నీ ఏటు కాదు. కానీ నేను అనేది కొన్ని వాళ్ళు చెప్పినటువంటి అబద్ధపు ప్రసారాలు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే అమలు కానీ హామీలు అన్ని కూడా పథకాలు అమల్లోకి తీసుకురాలేదు కాబట్టి మరి మీరు ఓడిపోయారని ఒప్పుకుంటారా? మరి ప్రజలు నిజంగానే పథకాలు మాత్రమే చూస్తారు? మంచి ప్రశ్న అడిగారు. మంచి ప్రశ్న అడిగారు. మేము అన్ని రకాలుగా 100% మేము ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు, ప్రజలకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినట్టుగా ఈవెన్ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి 4 సార్లు కానీ 5 సార్లు కానీ 10 సార్లు కానీ సీఎం అయిన వ్యక్తులు కూడా ఈ రకమైనటువంటి పరిపాలన ఎవరు అందించలేదు. ఈ రోజున చూస్తే ప్రతి గ్రామంలో కానీ ఆర్బీకే కేంద్రాలు కానీ విలేజ్ క్లినిక్లు కానీ అలాగే సచివాలయం వ్యవస్థ కానీ అలాగే 24 గంటలు పనిచేసే స్టాఫ్ నర్స్ కానీ మీ ఇంటికి వెళ్ళి ఇంటి వద్దకు వచ్చి మన రిపోర్ట్ బ్లడ్ టెస్టులు చేసినటువంటి మందులు ఇచ్చినట్టు వ్యవస్థ కానీ
ఇంటి వద్దకే రేషన్ కానీ ఇంటికి వచ్చి ఒక వాలంటీర్ వచ్చి మనకి ఏం కావాలి ప్రభుత్వం నుంచి ఈ పథకం వచ్చిందని చెప్పి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ మన దగ్గర వివరాలన్నీ సేకరించి ఆ పథకానికి అప్లై చేసే వాలంటీర్ చేసేవాడు. ఈరోజు నా పరిస్థితి లేదు కదా. ఏ పథకం వచ్చిందో ప్రజలకు తెలియదు, ఎప్పుడు ఏ పథకానికి పెట్టుకోవాలో తెలియదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఎవరికి ఇల్లు ఇచ్చారో చెప్పమానండి, ఎవరికి పెన్షన్ ఇచ్చారో చెప్పమానండి. లేదు కదా. మేము 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 28 లక్షల ఇల్లు నిర్మించాం, టిట్కో ఇల్లుతో సహా మేము ఇచ్చాం పట్టాలు, మేము ఇచ్చాం ఇల్లులు, సెంటీనర్ భూమి ఇచ్చాం, ఇండ్ల స్థలాలు ఇచ్చాం. జీతాలు వేసిండ్రా మీరు? వేసాం కదా, మా హయాంలో వేసాం, ఖచ్చితంగా టయానికి వేసాం. మేము అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ జీతం పడిందా? 1వ తారీఖు వినమ్మా, ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా 1వ తారీఖున జీతాలు పడవు. 1 నుంచి 4 తారీఖు లేపు జీతాలు పడతాయి. ఈవెన్ ఇప్పుడు వీళ్ళు చూడండి 7వ తారీఖు వచ్చింది, ఇంతవరకు జీతాలు పడలే. గవర్నమెంట్ పనిచేస్తున్నట్టు వ్యక్తులు మా ఇంట్లో కూడా ఉన్నారు, గవర్నమెంట్ జాబర్స్, వాళ్ళకి ఇంతవరకు జీతాలు పడలేదు కదా. 1వ తారీఖు కల్లా జీతం పడిపోయినట్టు వీళ్ళు ఎప్పుడు వేసారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 ఏళ్ళలో ఒకసారి కూడా జీతం వేయలేదు కదా. వచ్చిన వెంటనే వేసారు కదా. 7,000 వేసారా లేదా? ఏదైతే పెన్షన్ ఉందో అది వేసారా లేదా? ఒక్క నిమిషం అమ్మా, 7,000 వేస్తామన్నా వేశారు. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 64 లక్షల మందికి వృద్ధాప్య, వికలాంగులు, అలాగే ఒంటరి మహిళలు అన్ని రకాల పెన్షన్లు కూడా 64 లక్షల మందికి మా హయాంలో ఇచ్చాం. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు చెప్పమనండి? 39 లక్షల మందికి ఇస్తామన్నారు. సుమారు 39 నుంచి 44 లక్షల వరకు ఇప్పుడు వీళ్ళు ఇస్తూ ఉన్నారు. మేము 64 నుంచి 69 లక్షల వరకు మేము ఇచ్చాం. కావాలని మీరు చూడొచ్చు డేటా. కానీ ఇప్పుడు కొత్త పెన్షన్ కూడా లేదు మా హయాంలో. ఎలాగంటే 6 నెలలకు ఒకసారి ఎవరైనా కొత్త పెన్షన్ పెట్టుకోవచ్చు. 6 నెలలకి ఒక ఆప్షన్ ఇచ్చేవాళ్ళం. సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎవరైనా త్రూ వాలంటరీ కానీ దగ్గర నుంచి తీసుకుని వెళ్తే వాళ్ళకి ఒంటరి మహిళ కానీ, లేదంటే వితంతు పెన్షన్ కానీ, ఇటువంటి వృద్ధాప్య పెన్షన్ కానీ ఏదైనా సరే 6 నెలలకి మీ స్లాట్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళు పెట్టుకుండేవారు. ఇంతవరకు లేవు కదా. 28 లక్షల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు కొత్త పెన్షన్ ఇవ్వాలా. ఎస్సీ ఎస్టీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొత్త పెన్షన్ ఇస్తానన్నారు, వాళ్ళకు కూడా కనవలేదు. మరి ఇక్కడ ఎలాగే పెన్షన్ ఇచ్చారంటే భర్తకి పెన్షన్ వచ్చి భర్త చనిపోయారనుకమ్మ భార్యకి ఇస్తున్నారు, భార్యకి పెన్షన్ వచ్చి భార్య చనిపోతే భర్తకి ఇస్తున్నారు. అదే ఇచ్చారు తప్ప కొత్త పెన్షన్లు మాత్రం ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పటి వరకు కొత్త పెన్షన్ పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు. ఇప్పటి వరకు రేషన్ కార్డుకి ఆప్షన్ లేదు. ఇప్పటి వరకు ఏదైతే ఇప్పుడు 3 సెంట్లు భూమి ఇస్తానన్నారు, 3 సెంట్ల భూమి ఇంతవరకు ఎవరికి ఇవ్వాల, ఒక్క ఇల్లు కూడా ప్రకటించాల, ఒక్క గ్రాంట్ కూడా ఇవ్వాల. మరి 2 సంవత్సరాల్లో ఏది మీ పరిపాలన? ఇప్పటివరకు మనం 2 సంవత్సరాల పరిపాలన మాట్లాడినాం. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక 1 నెలకు ఏమో అనుకుంటా శ్రీవారి లడ్డు కల్తీ గురించి మాట్లాడారు. ఇప్పుడు 18 నెలల కాలం అయిపోయింది, ఇంకా ఈ లడ్డు గురించి మాట్లాడుతూనే ఉన్నాయి, దాడులు జరుగుతూనే ఉన్నాయి. సిట్ చార్జ్ అంటే ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్లో కూడా ఏమేమి జరిగిందో వచ్చింది. ఇప్పుడు మరి మీ ఆన్సర్ ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఏంటంటే కావాలని చాలా ఇంటెన్షనల్గా హిందువులను రెచ్చగొట్టి హిందువుల మనోభావాలతో రాజకీయం చేయాలి, హిందువులను దూరం చేయాలి అని ఒక అల్టిమేట్ స్కెచ్ అనేది చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా క్రిస్టియన్గాను ముద్ర వేయాలి, ఆయన క్రిస్టియన్ మతస్థంలో ఉన్నారు, హిందువులకు దూరం చేయాలి, అందుకే హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఈయన ఇలా చేశాడని ఒక ప్రసారం తీసుకెళ్తా ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కూడా ఈ రకమైన ప్రసారమే చేశారు. ఏమని చేశారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుపతి దేవస్థానాన్ని 2 కొండలు అన్నారు, 7 కొండలు అనలేదని చెప్పి వీళ్ళు ప్రసారం చేశారు. కానీ వాస్తవం ఏంటంటే అసలు 7 కొండలు అనే జీవో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. 747, 746 జీవో తీసుకొచ్చి ఇది 7 కొండలు అనే జీవో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తిరుపతి దేవస్థానానికి ప్రపంచవ్యాప్తంగా ఒక పేటెంట్ రైట్స్ ఆ లడ్డుకి తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎస్వీబీసీ మనం చూసాం మీడియా ఛానల్, ఆ మీడియా ఛానల్ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దళిత గోవందని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నీవేది చేయలేదు కదా. కానీ తప్పుడు ప్రసారం చూడు, ఈయన నాస్తికుడు, చంద్రబాబు నాస్తికుడు, అలాగే పవన్ కళ్యాణ్ నాస్తికుడు. వీళ్ళేమో నాస్తికులేమో హిందూ దేవుల గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. ఇక్కడ కామెడీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన ప్రెస్ మీట్ పెట్టి సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఎవరు కూడా విడాకులు తీసుకోరు అన్నారు. పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.
అక్కడ పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ ఉన్నాను, నాకేంటి అర్థం కావట్లే. ఆయన గురించి అన్నారని నాకు అర్థం కాలేదేమో, నాకు అర్థమై కూడా నవ్వుతూ ఉన్నాడో నాకు అర్థం కావట్లే. అంటే దాని అర్థం ఏంటి, ఎవరు తీసుకోరు. మరి ఈయనైతే 3 విడాకులు తీసుకున్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు? కావాలనే మాట్లాడారు, మర్చిపోయి మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారి గురించి కావాలనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాం, విడాకులే లేవో సనాతన ధర్మంలో అని. అది ఆయనకు అర్థం చేసుకోవాలా. అటువంటిది ఒకటి చెప్తున్నాం, మాకు ఇంటెన్షనల్గా ఇక్కడ ఏంటంటే ఏదైతే ఆ రోజున మేము చెప్తున్నట్టు అంటే తిరుపతిలో జరగవలసినటువంటి ఎలక్షన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి 2004లో ఆయన సీఎం అయినప్పుడు అక్కడ స్థానికంగా పంచాయతీ ఎలక్షన్ జరపాలని ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రీసిస్టెడ్ అయినటువంటి జయచంద్ర నాయుడు ఆయన హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేస్తే 27.5 చదరపు కిలోమీటర్లో ఎటువంటి ఎలక్షన్లు జరపకూడదని గతంలో నిబంధన. ఇప్పుడు అంతకుముందు ఉండేది 1975, 1983. అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడే నియోజకవర్గంలో పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు, సీఎం అయ్యారు. అప్పుడు కూడా ఆ నిబంధనలు ఉన్నాయి, 27.5 చదరపు కిలోమీటర్లు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 333.7 చదరపు కిలోమీటర్ల మేర ఎటువంటి ఎలక్షన్ జరపకూడదు అని చెప్పి జీవో తీసుకొచ్చారు. మరి దాన్ని బట్టి అర్థమైంది కదా, వీళ్ళందరూ కూడా తప్పుడు ప్రసారం చేయడం. ఈ రోజున అదే రాజన్న బిడ్డ మీద, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీద తప్పుడు ప్రసారం చేస్తూ ఉన్నారు. ఈ రోజున చూస్తే 5,000 హిందూ దేవాలయాలు కట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఒక్క హిందూ దేవాలయాలను కట్టలేదే? అరే విజయవాడలో కనకదుర్గం గుడి నుంచి అప్పుడు పుష్కరాలకి అడ్డంగా ఉన్నాయి, రోడ్లు వేయాలని చెప్పి 40 నుంచి 50 దేవాలయాలు కూల్చేసావు కదా. మరి ఆ 50 దేవాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు కట్టారు. మరి హిందువుల మీద అంత ప్రేమ ఉన్నాడు, ఆ దేవాలయాలు ఎందుకు నువ్వు తొలగించావు? వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు బీజేపీతో పొత్తున్నారు కాబట్టి ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడుతున్నారంటారా? డెఫినెట్గా. ఇంతకుముందు ఎప్పుడు కూడా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసినంత వరకు నేను చూసినప్పటి నుంచి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళ గురించి మాట్లాడలేదు. అంటే వెంకన్న స్వామి నా ఇలా వెళ్ళుకొని మాట్లాడేది ఇలాంటివి ఏం మాట్లాడలేదు. కానీ మధ్య కాలంలో ఇలా మాట్లాడుతున్నారు. ఈ మధ్యన మాట్లాడడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, అలాగే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ రాజకీయాలు చేయలేదు. కానీ ఇంటెన్షనల్గా చేస్తూ ఉన్నారంటే దీన్ని అర్థమవుతుంది ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ యొక్క హిందీ భావజానాలు అనే విధానం మనకు అర్థమవుతుంది. నేననేది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకున్నప్పుడు ఇటువంటి రాజకీయాలు చేయకూడదు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి మన ఆ మంటలో మనం లబ్ధి పొందుదాం అనుకుంటే కరెక్ట్ కాదు. ప్రజలు చూస్తూ ఉంటారు, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా అక్కడ చెప్తూ ఉన్నాయి, ఏమని అదే రిపోర్టులు చెప్తూ ఉన్నాయి, బాబు ఇక్కడ ఎటువంటి కల్తీ జరగలేదు. ఎన్డీడీపీ, ఎన్ఐఏ ఈ రిపోర్టులు చెప్తూ ఉన్నాయి. ఆ రిపోర్ట్లో మీ సాక్షికులు చెప్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు అన్నట్టు టీడీపీ వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నట్టు జంతు కొవ్వు కలవలేదు, కానీ ఏదైతే కొంత అసలైన నెయ్యి కాదు, అది సింథటిక్ వాటితోని చేసిన నెయ్యి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పామాయిల్ ఉంది అంటే ఏదైతే కల్తీ అనేది ఇట్లా ఈ రకంగా ఉంది, కానీ వాళ్ళు చెప్పినట్టు జంతు కొవ్వు అయితే లేదు అని చెప్పి అంటే ఏదైతే రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం మీరు చెప్పారు. ఇప్పుడు ఆ పామాయిల్ కానీ ఇవి కానీ అనే మాట్లాడటం మీరు జరుగుతుందో వాళ్ళు కూడా అది చెప్తా ఉన్నారు. ఏం జరిగినా, కల్తీ జరిగినా, రసాయనాలు కలిసినా, పామాయిల్ కలిసినా, వెజిటేబుల్ ఆయిల్ కలిసినా, ఇంకేదైనా కలిసినా సరే మీ హయాంలో మీరు అధికారంలో ఉంటుండగా మీరు పంపించేసినటువంటి 4 ట్యాంకర్లు వెనక్కైతే పంపించేశారో మళ్ళీ అదే 4 ట్యాంకర్లు ఎవరు వాడమన్నారు? అసలు టీటీడీ బోర్డుకి ఒక లారీ వెళ్ళి నెయ్యి ఇవ్వాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఇది నాణ్యతగా ఉంది. వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనము తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళ ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. అది ఆ 2 టెస్టులు పాస్ అవుతేనే నెయ్యిలో మన లడ్డూలో కానీ మీ ఇతరత్ర కార్యక్రమాలు వాడతారు. మరి అదే ఆ ఎఫ్ఎస్ఐలో ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ తిరుపతి దేవస్థానంలో దీంట్లో నాణ్యత లేదు, నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా లేనటువంటి ఈ నెయ్యిని వెనక్కి పంపించేస్తే మళ్ళీ దొడ్డుదారులో మీరు ఎందుకు తీసుకొచ్చి వాడారు? అప్పుడు ఉన్నటువంటి ఈవో శ్యామలరావు గారు ఎందుకు వాడారు, ఎందుకు తీసుకొచ్చారు, మీరు దేనికి లొంగారు? అంటే ఏఆర్ డైరీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఈ 4 ట్యాంకర్లు
వైష్ణవి డైరీని తీసుకొచ్చి మీరు ఏ రకంగా తిరుపతి దేవస్థానం లడ్డు మీద ఎందుకు కలిపారు? మీరే కదా కలిపింది. చేస్తే మీరు కల్తీ చేయాలా? మా హయాంలో జరిగింది కాదు కదా, మేము అధికారం ఉన్నప్పుడు జరిగింది కాదు కదా. ఒక నిజంగా కల్తీ జరిగిందని మీరు భావిస్తే మీరు అధికారం ఉన్నప్పుడు జరిగింది కదా. మీరు తీసుకెళ్ళిన శాంపుల్ ఏదైతే ఆ శాంపుల్స్ తీసుకెళ్ళి మీరు టెస్ట్ చేయించారన్నారో అవి కల్తీ అవి నాణ్యత ప్రమాణాలకి లేదని బయటకు పంపించిన లారీల్ని మీరు వాడి అదే టెస్ట్కి పంపించి తప్పు జరిగిందని ఎవరి మీద నిందేస్తారు? మేము కాదు కదా అధికారంలో ఉన్నది, మీరు కదా అధికారంలో ఉన్నది. అంటే మీ హయాంలో మీరు కల్తీ చేసి మీ హయాంలో మీరు ఇచ్చేసి ఆ కల్తీ రందు కూడా మా మీద వృత్తి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కదా, అది కరెక్ట్ కాదు అన్నాం మేము. మీరేమంటున్నారు? అందులో జరిగింది వీళ్ళ హయాంలో ఇప్పుడే జరిగిందని, కానీ వాళ్ళు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగిందని చెప్పి వాళ్ళు అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వెనక్కి తగ్గేదే లేదు, ఖచ్చితంగా వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళు రావాల్సిందే, నేను అంతవరకు వెళ్తాను, మళ్ళీ ఇంకొకసారి కూడా సిట్టు వేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మా హయాంలో 2019 నుంచి కానీ 24 మధ్య కానీ కల్తీ జరిగిందని కానీ ఎక్కడైనా ఏ ల్యాబైనా నిర్ధారణ చేసిందా? ఆ రిపోర్ట్లు ఉంటే బయటపెట్టమనండి. ఎన్డీడీపీ రిపోర్ట్ కానీ, ఎన్డీఆర్ రిపోర్ట్ కానీ, సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ కానీ ఏదైనా ఉంటే బయటపెట్టమనండి. మా హయాంలో జరిగిందని, మా హయాంలో ఎక్కడా కల్తీ జరగల. మేము టీటీడీకి ఇవ్వాల్సినటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించాం. ఏదైతే టీటీడీ బోర్డుకి నామ్స్ ఉంటాయో, ఈ రకమైన క్వాలిటీ నెయ్యి అయితే మీరు తీసుకుంటామనే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్కి అనుకూలంగానే సరఫరా చేయడం జరిగింది ఆయా కంపెనీలు. మళ్ళీ ఇంకో విషయం అమ్మా, ఏదైతే వీళ్ళు చెప్తూ ఉన్నారో అసలు ఆవులు లేవు, ఏం పాలు లేవు, ఏమీ లేవు, ఇటువంటి దీనికి ఎలాగ పర్మిషన్ ఇచ్చారని అన్నారు కదా. మేము ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి అర్స్ప్రెస్ డైరీ ఆ రోజు వీళ్ళు ఇచ్చినటువంటి 2018లో వీళ్ళు ఇచ్చారు అర్స్ప్రెస్ డైరీ. ఈ రోజున బోలే బాబాగా చెప్తున్నటువంటి ఆ డైరీ పేరు అర్స్ప్రెస్ డైరీని వీళ్ళే టెక్నికల్గా 2018లో మే 19వ తారీఖున వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. టెక్నికల్ పర్మిషన్ కూడా వీళ్ళు ఇచ్చారు. 97,000 కేజీల నెయ్యిని సరఫరా చేయడానికి 291 రూపాయలకి వీళ్ళు మాట్లాడుకున్నారు పర్ కేజీ. టెండర్ వేసుకున్నారు. వీళ్ళు చెప్పారు, వాళ్ళ దగ్గర తీసుకున్నారు, అంతా బాగుంది. మా హయాంలో ఏదైతే ఈ చెప్తున్నట్టు ఈ బోలేబాబా డైరీ అనేది మేము 16 లారీలను వెనక్కి పంపించాం. నాణ్యత ప్రమాణాలు లేవని ఆ లారీలు వెనక్కి పంపించాం. 2022లో ఇదే బోలేబాబా డైరీని మేము బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఎవరో టీటీడీ బోర్డు వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. సో తర్వాత వీళ్ళు ఏమని చెప్తారు, ఏ డైరీ వాళ్ళు వచ్చారు, వైష్ణవి డైరీ వాళ్ళు వచ్చారు, ఇంకో కంపెనీ ఫెమిలర్ వీళ్ళు వచ్చారని చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఎవరైతే ఆ యొక్క 6 నెలలకు ఒకసారి టెండర్లో పాల్గొంటారో వాళ్ళు సరఫరా చేస్తారు. ఒకళ్ళు నిజంగానే వీళ్ళు చెప్పింది ఏమంటారు, నెయ్యి 270 రూపాయలకి ఎటువంటి నాణ్యమైన నెయ్యి కొన్నారని. అసలు 270 రూపాయలకి నెయ్యి కొనేది మేము కాదు, చంద్రబాబు నాయుడు గారు 2013 నుంచి 273 రూపాయలు 0.95 ఉన్నటువంటి ఈ నెయ్యిని 2021 వరకు చూడండి, 2016కి వచ్చేసరికి 332 రూపాయలు, 2016 సెప్టెంబర్కి వచ్చేసరికి 364 రూపాయలు, 2017 318 రూపాయలు, మళ్ళీ జనవరి 2018 320 రూపాయలు, మళ్ళీ 19/6/2018కి వచ్చేసరికి 321 రూపాయలకి వీళ్ళు నెయ్యి కొన్నారు. 19లో ఉంది మీది కదా వినండి, 2018 అమ్మ, 2018లో వచ్చేసరికి 321 రూపాయలు. 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వీళ్ళు 320 రూపాయలు కొనేటువంటి విధానాన్ని 324 రూపాయలతో స్టార్ట్ చేశారు. అంటే మేము కొనేది కాదు, టీటీడీ బోర్డు ఉన్నటువంటి దీన్ని బట్టి వెళ్తారు, కొనిన తర్వాత మేము వచ్చిన తర్వాత 2324 ఉన్నప్పటి నుంచి 2022లో 2021లో 434 కొన్నాం, 467 కొన్నాం, 2024 477 రూపాయలు పెట్టి కొన్నాం నెయ్యిని. అంటే 477 రూపాయలు పెట్టుకున్నటువంటి నెయ్యిని కల్తీ అంటే 271 రూపాయలు కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ నెయ్యిని కల్తీ కాదా? 271 రూపాయలు మీరు కొంటే కల్తీ కాదు, 477 రూపాయలు మేము కొంటే కల్తీ. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలి, మమ్మల్ని కాదు. అయ్యా చంద్రబాబు నాయుడు 271 రూపాయలకి నాణ్యమైన నెయ్యి నువ్వు ఎలా కొన్నావని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే బాగుండేది, రాష్ట్ర ప్రజలు కూడా ఆశించేవారు. 477 రూపాయలు కొనినటువంటి నెయ్యిని మమ్మల్ని ప్రశ్నించడం దౌర్భాగ్యం పవన్ కళ్యాణ్ గారికి. ఆయనకి రాజకీయాలు తెలియదు, రాజకీయ అవగాహన లేదు,
అందుకనే ఒక పావులాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాడుకుంటూ ఉన్నాడు. అది ఆయనకని తెలుసో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళు పడతారు. అంటే క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటమ్మా, ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి ఇంకా చంద్రబాబు నాయుడు హయాంలో సప్లై రిజెక్ట్ అయినటువంటి 4 ట్యాంకర్ల నుంచి తీసుకున్న శాంపుల్ మీద కదా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి విధానాన్ని కొనసాగింది. ఈ సిబిఐ సిట్ కానీ వీళ్ళంతా కూడా మా హయాంలో కాదు కదా, 19 నుంచి కానీ 24 మధ్య కానీ ఎటువంటి శాంపిల్స్ తీసుకొని రిపోర్ట్ బయటకు వచ్చింది. పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసి అని ఎవరు చెప్పలా, మరి ఎటువంటి పదార్థాలు కలిసాయని రసాయనాలు కలిసాయని ఎవరు చెప్పలా, లేదా బాత్రూమ్కు వాడే కెమికల్స్ కలిపారని వాళ్ళు చెప్పలా. మీ హయాంలో మీరు అధికారంలో ఉండి మీరు రూలింగ్లో ఉండి మీరు రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్లు వెనక్కి పంపించి మళ్ళీ దాన్ని దొడ్డిదారులు మీరు తీసుకొచ్చి కలిపినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్డీబీ రిపోర్ట్ ఇచ్చిందని మీరే ప్రెస్ మీట్ పెడతారు. మీరే ప్రజల్లో పందుకో వాముకోవు కలిసిందని ప్రసారం చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏమో పైనుంచి కింద వరకు గుడి మెట్లు కడిగేస్తాడు. అది కనకదుర్గం గుడి అయినా ఏ గుడి అయినా సరే కింద నుంచి పైకి కడిగారు, పైనుంచి కింద, అదే కింద నుంచి పైకో పైనుంచి కిందకో ఏదో రకం కడిగాడు కదా, కడగడం అయితే కడిగాడు కదా. మరి ఈ రోజున తప్పు అయిపోయింది మహాప్రభు అని పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ క్షమాపణలు కోరి ఆ దేవత దేవుడిని మళ్ళీ రాజకీయాలకు వాడకుండా మరీ ఘోరం ఏంటమ్మా. నిజంగా వీళ్ళు హిందువులైతే, నిజంగా వీళ్ళు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళైతే బాత్రూమ్లు క్లీన్ చేయడానికి వాడే కెమికల్స్ కలిపారని, పంది కొవ్వు కలిసిందని, గొడ్డు కొవ్వు కలిసిందని, లేదంటే ఇంకో ఇతర రసాయనాలు కలిసాయని ప్రసారం చేయరమ్మా. మన దేవుడిని మన ప్రసాదాల్ని మనం తగ్గిస్తామా? ప్రపంచంలో ప్రఖ్యాతగా ప్రతిష్టలు ఉన్నటువంటి బాలాజీ లడ్డుని కానీ వెంకన్న స్వామిని ఆ యొక్క ప్రతిష్టని బంక కనిపిస్తామా? మన దేవుని మనం తగ్గించుకుంటామా? దుష్ప్రచారం చేస్తుంది ఎవరు? నిజంగా దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి ఇటువంటి అబద్ధాలు, ఇటువంటి నీతిమాలిన మాటలు, జుబస్కరమైన మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అంతా భయం ఉండి దేవుడి మీద మీకు ప్రేమ ఉంటే ఇవేమి మాటలు మీరు మాట్లాడరు. మీరు నాస్తికులు కాబట్టినే ఇటువంటి మాటలు ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నారు. రైట్. ఇప్పుడు ఇదంతా చూసుకున్నట్టయితే మీరు ఒక్కసారైనా ఆలోచించిండ్రా, ఈ లడ్డు వ్యవహారం తెర మీదకి తీసుకొచ్చి రాష్ట్రంలో జరగాల్సిన సంక్షేమాలే కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అవన్నీ పక్కదారి పడిపోతున్నాయి, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించలేదా? ఖచ్చితంగా 100%. ఎందుకంటే అక్కడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని ఇప్పటి వరకు డెవలప్ అవ్వలేదు, సరైన బిల్డింగ్స్ లేవు, నీళ్ళలో మునిగిపోతుందని మీరే చెప్తున్నారు. దానికి ఏంటిది పంప్ సెట్లు వేసేసి, అంటే మోటార్స్ వేసేసి వాటి కోసం కూడా డబ్బులు కేటాయించారు. మొన్న చూసుకున్నట్టయితే మళ్ళీ 2 కొత్తవి కూడా చేయడం జరిగింది, వాటి కూడా డబ్బులు కేటాయించడం జరిగింది. ఇట్లా వీటి కోసమే ఉన్న డబ్బులు అన్ని కేటాయిస్తూ ఉంటే, ఈ మిషన్స్ కోసమే, ఈ మోటార్స్ కోసమే, మరి మిగతా అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? వీటన్ని గురించి మీరు మాట్లాడలేదు. పీపీపీ పద్ధతి అన్నారు, మెడికల్ కాలేజెస్, దాని గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. అసలు ఏమవుతుంది? అండ్ విద్యార్థుల గురించి పెట్టుబడులు, 2వ సారి దావోస్కి వెళ్ళేసి వచ్చిండ్రు. ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఎంత పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు, ఎంతమందితో ఎంఓయూలు చేసుకున్నారు. మొన్న వెళ్ళేసి వచ్చిండ్రు, ఏది పెట్టుబడులు ఏవి? అసలు ఫస్ట్ ఎన్ని తీసుకొచ్చిండ్రు, ఇప్పుడు ఎన్ని తీసుకొచ్చిండ్రు, మీరు ఒకటి పెట్టండి, మాకు చెప్పండి అని చెప్పేసి మీరు ఎవరు ఇంతవరకు క్వశ్చన్ అడగలేదు. ఇదే ఈ లడ్డు మీదనే ఇప్పటి వరకు ఇంకా జరుగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. లడ్డు 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 లడ్డు. మరి రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటంటారు? అసలు మంచి ప్రశ్నలు అడిగారు. మేము కూడా వాటి మీద వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో మేము అనేకమైనటువంటి కార్యక్రమాల మీద ప్రోగ్రామ్ చేసాం, వీటన్నిటి మీద అడిగాం. వాళ్ళు కూడా తెలుగుగా ఏం చేశారంటే, తల్లి చెల్లి బాబాయ్ గొడ్లపోటు అంటూ వాళ్ళు 2 సంవత్సరాలు నెట్టుకొచ్చారు. ఈ 2 సంవత్సరాలు కూడా ఒకటే డైలాగు, తల్లి చెల్లి బాబాయ్ గొడ్లపోటు అని. ఇదే రాజకీయం, ఇదే వాళ్ళకు ఉన్నటువంటి టీవీ చర్చా కార్యక్రమంలో డిబేట్లు పెట్టి ప్రజల్లో రుద్దారు. రాష్ట్రంలో డెవలప్మెంట్ పక్కన పెట్టేశారు, వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 పక్కన పెట్టేశారు, 143 హామీలు కూడా అమలు చేయట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ పక్కన పెట్టారు, రైతు సమస్యలు పక్కన పెట్టారు. మేము ఇచ్చినటువంటి రైతులకి ఇన్సెంటివ్స్ ఇచ్చాము, రైతులకి ఇన్సూరెన్స్ పెట్టాము, రైతులకి 0 వడ్డీకి ఇచ్చాము, డ్వాక్రా మహిళకి 0 వడ్డీకి ఇచ్చాము. ఇవన్నీ పక్కన పెట్టి ఈ రెండింటితోనే 2 సంవత్సరాల పరిపాలన కొనసాగించుకొని వచ్చారు. ఏమి అలవల, పెన్షన్లు ఇవ్వలేదు, ఉద్యోగులు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఆడబడ్డ నిధి ఇవ్వలేదు, అమ్మఒడి అరకొరకు ఇచ్చారు, ఫ్రీ బస్ ఏమో అరకొరగా నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినవి గ్యాస్ సిలిండర్ కూడా 6 సిలిండర్ ఇవ్వాల్సినవి 1 సిలిండర్ ఇచ్చారు. అన్నీ అరకొరగా ఏసీ సూపర్ 6 హిట్టు, హైలైట్, బ్లాక్ బాస్టరు, బంపరు, డోపరు అన్నారు. ఫెయిల్యూర్ అయిపోయింది, టోటల్ ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? మరొక 2 సంవత్సరాలు ఇదే శ్రీవారి లడ్డు, ఇదే శ్రీవారి గురించి, ఇది హిందువులు రచ్చగొట్టే కార్యక్రమం చేయాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు.
రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టి, రాష్ట్రంలో చేయవలసిన పనులు పక్కన పెట్టి, ఒక పక్కన అమరావతి భూములు ఇస్తే 39 గ్రామాలు 50,000 ఎకరాలు ఫస్ట్ దఫాలో ఇస్తే వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళ ఫ్లాట్లు ఇవ్వాలా, వాళ్ళ ఇల్లు ఎక్కడో వాళ్ళకి చెప్పలా, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలా. మళ్ళీ రెండో దఫా మళ్ళీ మరొక 50,000 ఎకరాలు కావాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యంగా లాక్కునే కార్యక్రమం చేస్తే కొన్ని విలేజ్ల్లో పక్కన పెడతారు. మీ ఒక్క భూమి కూడా, ఒక్క సెంటర్ భూమి కూడా మేము ఇవ్వము, నిజంగా మీరు అధికారంలోకి వస్తారని రాసివ్వండి అని అడుగుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఎవరు కూడా సంక్షేమం మీద, ఎవరు కూడా వీళ్ళు చేస్తున్న ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిపాలన మీద ప్రశ్నిస్తూ వాళ్ళ మీద అడ్డుకోవడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, బనాయించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని వేధించడం, ఏమనంటే రెడ్ బుక్ అన్న పేరు చూపించి వంతలో ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తున్నారో వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళు జైలు పెట్టడం. మాజీ మంత్రులు లేదు, ఎమ్మెల్యే లేదు, కార్యకర్తలు లేదు, ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళందరూ తీసుకొచ్చి జైల్లో పెట్టడం. ఇదేగా మీ పరిపాలన, ఇది పరిపాలన. అంటే ఈ రోజున మేమన్నీ ప్రశ్నిస్తున్నామని కొత్తగా మళ్ళీ ఈ తెరపైకి డ్రామా తీసుకొచ్చారు. నిజంగా మా హయాంలో కల్తీ జరిగితమ్మా, వీళ్ళు ఇప్పుడే ఇంత డ్రామా చేస్తున్నారే, దీని ఇంత సీన్ క్రియేట్ చేశారే. మా హయాంలో 2019 నుంచి 24 మధ్య కానీ ఏ రిపోర్ట్ అయినా వాళ్ళ చేతిలో ఉండి నిజంగా కల్తీ జరిగిందని కానీ వాళ్ళు నమ్ముంటే ఆ రోజు నీ ప్రజా పోరాటాలు చేస్తారు కదా. ఇదే పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మం వస్తాడని పెట్టుకుని రోడ్డు మీదకి వస్తాడు కదా, వస్తాడా రాడా? వస్తాడు కదా. మరి ఎందుకు రాలా? తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ జరిగిందని 2024 ఎలక్షన్లో ఎక్కడ చూసినా చెప్పారా? చెప్పండి. ఎలక్షన్లో మీరు ఏ ఐడియా కదా? నిజంగా అప్పుడు వాళ్ళకి తెలుసుంటే ఎక్కడైనా ఎలక్షన్ సమయంలో వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చెప్తారు కదా, తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ చేశారు వీళ్ళు అని అంటారు కదా. ఎందుకు మాట్లాడలేకపోయారు? జరగలేదు కాబట్టి మీరు మాట్లాడలేకపోయారు. మీరు అధికారంలోకి వచ్చి మీరు తీసుకెళ్ళిన ఈ శాంపుల్స్ మీరు కల్తీ చేశారని ఏదైతే ఈ 4 ట్యాంకర్లు ఉన్నాయో మీరు వెనక్కి పంపించి మీరే కలిపేసి మీ దాంట్లో మీరు కల్తీగాలు కాబట్టి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మీరు కల్తీగాలు కాబట్టి ఇటువంటి కల్తీ ఆలోచనలు వస్తున్నాయి. అంటే మీరు సక్రమంగా ఉంటే ఈ కల్తీ ఆలోచనలు రావు కదా. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే ఇంతవరకు శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పేసి ఇంతవరకు గెజెట్ లేదు మనకి. పెమ్మసాని గారు మరి దాని మీదే మాట్లాడమంటే ఇంతవరకు మాట్లాడట్లేదు. దాని గురించి మీరు అడిగారా? దాని గురించి మీరు క్వశ్చన్ చేశారా? అడిగాం కదమ్మా. మీరు ఎప్పుడు టీవీ డిబేట్లోకి వచ్చినా వీళ్ళు వచ్చినా మేము అదే చెప్తున్నాం, అమరావతి రాజధాని అన్నారు. మా హయాంలో వీళ్ళు ఏమైనా హేళన చేశారంటే అసలు అమరావతి రాజధాని వీళ్ళు ఉంచలేదని అన్నారు, 3 రాజధానులు అని అన్నారు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదన్నారు. మేము ఒకటే, వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సాధ్యమవుతుంది. వికేంద్రీకరణ పరిపాలనతోనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అందుకే 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది వచ్చింది. అంటే అటు విశాఖపట్నం డెవలప్మెంట్ చేయాలి, ఇటు అమరావతి డెవలప్మెంట్ చేయాలి, అటు కర్నూలు డెవలప్మెంట్ చేయాలి. కర్నూలు డెవలప్మెంట్ చేయాలంటే దానికి అర్థం అంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడదాము, న్యాయపరమైన ఇది. వైజాగ్ని ఫైనాన్షియల్ మన డెవలప్మెంట్ చేద్దాం, ఇది ఆర్థిక రాజధానిగా, పరిపాలన రాజధానిగా అమరావతి ఉంటుంది అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు కదా. కాకపోతే దాన్ని అంటే పైకి ఒక మీరు చెప్పినట్టు 3 రాజధానులని కాకుండా వాళ్ళు చేసేది కూడా అంతే కదా. అంటే ముందు విజనరీ ఎవరు? విజనరీ అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఆలోచన తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఆలోచన ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, 3 ప్రాంతాలను మేము అభివృద్ధి చేయాలని. నువ్వు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, అయ్యా 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని. ఎందుకు అన్నామంటే రాజధాని ఇప్పుడు ఇలా అన్నారు, గెజెట్ లేదు, గెజెట్ ఇప్పటి వరకు తెప్పించుకోలేదు. ఎన్డీఏ కూటమి మీరే కదా, కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, ఎందుకు ఒత్తిడి తెచ్చి ఎందుకు మీరు గెజెట్ తేవట్లా? ఎందుకు అమరావతి రైతులు మీరు మోసం చేస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? నేను ఒకటి చెప్తున్నామ్మా, వీళ్ళు ఏదైతే ఆ భూములు రియల్ ఎస్టేట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి భూములను కూడా అమ్ముకొని వీళ్ళు దందా చేయడానికి, వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ సామాజిక వర్గాలని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో మాత్రమే అమరావతి భూములు కేటాయించి ఆ భూములు ఆ చుట్టుపక్కల ఉండే భూములు కూడా ఇలా కొన్నారు. అది కూడా పెద్ద స్కాము, 5 లక్షల కోట్ల స్కాము, అమరావతి భూముల స్కాము. ఖచ్చితంగా దీని మీద ముందుకు వెళ్తాం, అందులో ఎటువంటి అవట్లేదు. 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ ఇది అమరావతి. ఇక్కడ విషయం ఏంటంటమ్మా, అమరావతి విధానంలో
రింగ్ రోడ్ వేస్తామన్నారు. రింగ్ రోడ్ ఏది ప్రపోజల్ ఏది? 5,000 ఎకరాల్లో బస్ స్టాప్ కడతామన్నారు. 15,000 ఎకరాల్లో విమానాలు ఎగిరే పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కడతానన్నారు. మెట్రో వేస్తామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయింది, చేశారు కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది దానికి ఉన్నటువంటి ఇల్లీగల్గా ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా లీగల్గా సమస్యలు పరిష్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి భూములు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజున కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుతుందంతా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు. మొత్తం ఈ రోజున అంతర్జాతీయ ప్రమాణాలతో జిఎంఆర్ఎల్ కట్టారు. దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం గల కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు అందులో. లేదు. సరే, అట్లాంటప్పుడు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దానివల్ల మీకు చాలా వరకు రైతులు దూరం అయిపోయారు, రైతు ఓట్లు మీకు దూరం అయిపోయినాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల. అదే ఈ రోజు తీసుకొచ్చి రీసర్వే అని చెప్పేసి చేస్తున్నారు. అండ్ ల్యాండ్ టైటిలింగ్ ద్వారా చేసిన దానికి డబ్బులు కూడా కేంద్రం నుంచి వచ్చినాయి. అది కూడా పెమ్మసాని గారు చెప్పారు. ఇప్పుడు ఈ రోజు మరి మీరు దీని గురించి ఎక్కడ ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ ప్లాన్ చేశారో ఆ ప్లాన్ లో మీరు అంటే పడిపోయారు, ఆయన ఉచ్చులో మీరు పడిపోయారు, ట్రాప్ లో పడ్డారని మీరు అంటారు. మేబీ మీరు అన్నది కాస్త వాస్తవం అవ్వచ్చు, అంటే కాదన్ను వాస్తవం అవ్వచ్చు. మీరు ట్రాప్లో పడ్డారంటే వాళ్ళ ట్రాప్లు ఎలాగా? మాకు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మేము ఓడిపోవడానికి బలమైనటువంటి వన్ ఆఫ్ ది రీజన్, ఇది మెయిన్ రీజన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే కదా, మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా తీసుకెళ్లే వాళ్ళు దాన్ని తిప్పుకొట్టలేకపోయాము, ప్రజలకు వివరించలేకపోయాము. వాళ్ళు దాంట్లో సక్సెస్ అయ్యారు కాబట్టినే మాకు మైనస్, అందులో ఎటువంటి అవట్లేదు. మరి అటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ వీళ్ళు అధికారంలోకి వస్తే రద్దు చేస్తా అన్నాడు కదా, రద్దు చేయలా, పేరుగా రద్దు అన్నారు, రద్దు చేయాల. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 15,000 గ్రామాలకు రీసర్వే చేశారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి మీరు రీసర్వే మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ పథకం. అది ఎందుకు తీసుకొచ్చారు? ఇటు మీడియా సంస్థలు కానీ ఇటువంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి భూములు కేటాయించినప్పుడు ఎటువంటి లీగల్ సమస్య రాకూడదు, ఎటువంటి ఇల్లీగల్గా ఇది ఉండకూడదు. భూములు కబ్జా అయిపోయిన భూములని కొంతమంది ఆ భూమికి అక్రమ ఇది తీసుకున్నారని అటువంటి సమస్యలు రాకూడదని ల్యాండ్ గట్టిగా మాట్లాడలేదు ఆ టైంలో. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ అనేది మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కదా, అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, నీతి ఆయోగ్ నుంచి వచ్చింది అని చెప్పి మీరు ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా మీరు చెప్పలేకపోయినారు? చెప్పాం, నీతి ఆయోగ్ ఇచ్చింది, నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం అని మీరు చెప్పాం. కానీ ప్రజల్లోకి వెళ్ళలేదు. వాళ్ళు బలంగా వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ఛానల్ ద్వారా, అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫెయిల్యూర్ అయ్యారని మీరు ఒప్పుకుంటున్నారా? ఖచ్చితంగా. అంటే మేము వివరించడంలో, ప్రజలకు చెప్పే విధానంలో, ప్రజల మైండ్ సెట్ అంటే నిజం చెప్పే లోపు వాళ్ళ అబద్ధం ముందు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మేము నిజం చెప్తూనే ఉన్నాం. మాకున్నటువంటి సోర్సు సోషల్ మీడియా కానీ అలాగే ఉన్న కొన్ని ఛానల్స్ వారు చెప్తూ ఉన్నా సరే వాళ్ళు అబద్ధం వెళ్ళిపోయినట్టుగా నిజం వెళ్ళలేదు. వాళ్ళ అబద్ధం ఏదైతే చేశారో వెళ్ళిపోయింది ప్రజలకి, నిజం వెళ్ళాల. నిజం ఇప్పుడు తెలుసుకున్నారు ప్రజలు. అయ్యే ఏంటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తప్పన్నారు కదా, ఈరోజు చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నాడు కదా అని రియలైజ్ అవుతూ ఉన్నారు జనాలు. అబద్ధం ముందే వెళ్ళిపోతే నిజం ఎప్పుడైనా తెలిసింది కదా. ఈ రోజున అదే నీతి ఆయోగ్ ఇచ్చింది. వీళ్ళేమంటారు, నీతి ఆయోగ్ ద్వారా రీసర్వే చేస్తే మరొక 5,000-10,000 కోట్లు వస్తాయి, లేకపోతే ఏమో అని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని వీళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు, రీసర్వే చేస్తా ఉన్నారు. అవును, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల కోసం మళ్ళీ అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు చేస్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు. మీ భూములు దోచుకుంటున్నాడు, మీ భూములన్నింటి మీద కబ్జా చేస్తాడు. ఏమైనా భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోతాయి. రాయిలు వేశారు, రాయిల మీద బొమ్మలు వేశారు. ఎంత ప్రచారం చేశారండి. నాకు తెలియక అడుగుతాను. మీరు వైఫల్యం చెందినారు కదా, మీరు డెఫినెట్ గా ఇప్పటికి కూడా మీరు అదే ట్రాప్ లో ఉన్నారని నేను అంట. ఇప్పుడైతే లేము. ఇప్పుడు ప్రతి విషయం కూడా చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో మేము పడట్లేదు. బలంగా జరుగుతున్న తప్పుని వీళ్ళు చేస్తున్నట్టు ఫేక్ ప్రాపగండాని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మాకు సాధ్యమైనంత వరకు ప్రజలకి వివరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఎటువంటి మోసం చేయగలడు, ఎటువంటి అబద్ధం ఆడగలడు. అరే సొంత మామకు వెనుపట్టు పొడిచి చేసిన రాజకీయాలు. ఆయన్ని సీఎం నుంచి ఆయన్ని భద్రపు చేయించి ఆయన మీద చెప్పులు విసిరించి ఆయన మానసికంగా శోభకు గురై ఆయన చనిపోయిన విధానంగా చంద్రబాబు నాయుడుకి చేయగల దిట్ట మనం చూస్తే ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈయన సీఎంగా అవ్వకముందు వీళ్ళిద్దరు కూడా సీఎంగా, అంటే ఆయన సీఎంగా ఈయన సీఎంగా లేనప్పుడు
ఏదైతే ఓటుకు నోటు కేసు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అవి బ్రిబ్రిడ్వి మా ఓటు మాట్లాడతాడు నీకెందుకు నేను ఉన్నానని రేవంత్ రెడ్డి గారు షూట్ కేసులతో డబ్బులు తీసుకెళ్ళి ఎదురుగా ఆ యొక్క ఎమ్మెల్సీతో మాట్లాడినప్పుడు రెడ్ హ్యాండెడ్గా టేబుల్, ఆడియో రికార్డులు, వీడియోస్ అన్నీ దొరికినప్పుడు కూడా ఈరోజు చూస్తే ఏమైనా తగలబెట్టేశారు ఇక్కడ తెలంగాణలో. కన్ఫర్మా మీరు అది తగలబెట్టేశారు మొత్తం ఆ ఫైల్స్ అన్ని కూడా ఎక్కడైతే దాచిపెట్టారో ఆ ఆధారాలను కూడా తగలబెట్టేశారు. ఓటుకు నోటుకు సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడైతే దాచారో అవన్నీ కూడా నన్ను ఏమైనాయి ఇక్కడ తగలబెట్టేశారు కదా. అది తగలబెట్టడం ఏంటది జరిగింది, అది ప్రకృతి ఏమంటారమ్మా, ప్రకృతి వైఫల్యం అంటారు, షార్ట్ కట్ అంటారు, షార్ట్ సర్క్యూట్ జరిగింది అంటారు. ఇవన్నీ వాడే పదాలు. కానీ తగలబెట్టేది వాస్తే ఇన్ని రోజులు ఎందుకు తగలబడిపోలే, ఎన్ని రోజులు షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరగల, ప్రకృతి అప్పుడు ఎందుకు జరగలేదు, ఇప్పుడే ఎందుకు జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు జరిగింది, ఆయన మళ్ళీ సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు జరిగింది, రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. అవన్నీ కూడా మేము అనేది ఏంటంటే ఇక్కడ మీరు చేసిన ప్రత్యేక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా చేయగలరు. ప్రతిదీ కూడా మీరు ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఏదైనా చేయగలరు. ఇప్పుడు కూడా మీరు డైవర్ట్ అవుతున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆయన చేసిన నివాకం మీరు చూసిండ్రు. దాని గురించి మీరు మాట్లాడాలి, అది ఎంత పెద్ద విషయం. దాని గురించి కూడా ఏదో 2 రోజులు మాట్లాడారు, తర్వాత అయిపోయింది. ఎందుకంటే అట్లాంటి ఒక అధికారంలో ఉన్నారు, ప్రజలు ఓటేస్తే ఆయన గెలిచిండ్రు అంటే ఇప్పుడు ప్రజల్ని మోసం చేసినట్టే కదా. అక్కడ అంత జరుగుతున్నా కూడా ఇప్పటివరకు వాళ్ళ మీద ఏం యాక్షన్స్ తీసుకున్నారు, అసలు ఏం యాక్షన్ తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? డెఫినెట్గా అంటే మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. ఇందాక ఒక పాయింట్ మర్చిపోయాను మీద, అమరావతి గురించి విషయం అన్నారు. అమరావతి రాజధాని లేదా గెజెట్ తేలేదని. ఎస్, మమ్మల్ని హేళన చేశారు, అన్నీ చేశారు. ఈ రోజున అదే పిల్లలు అడుగుతూ ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏది రాజధాని అంటే అమరావతి అని రాయడానికి లేదు. అదే అంటున్నాను కదా, శాశ్వత రాజధాని చెప్పుకోవడం లేదు. మనటి పని మేము ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని చెప్పుకోవడానికి ఉంది. 10 సంవత్సరాలు మనకి ఇచ్చారు కదా, ఆ 10 సంవత్సరాల కాలం కూడా పోయింది. ఇది అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోయింది. అలాగే ఆ పాయింట్ అక్కడ కాపిస్తే ఇప్పుడు నేను అనేది అంటే మీరు అనేదానికి అరవ శ్రీధర్ అనే వ్యక్తి చేసినటువంటి రాజధాని ఏదైతే ప్రభుత్వ ఉద్యోగిని ఆమెని మరి బెదిరించి చేసినటువంటి పన్నాగాలు ఏవైతే ఉన్నాయో మనం చూసాం. చేయి కోసుకున్నాడు, కారులో తీసుకెళ్ళాడు, వేధించాడు, నన్ను ఇబ్బందికరమైన వాతావరణం పెట్టాడు, బెదిరించాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఇష్ట ప్రకారంగా జరిగిందా చేయలేదన్నా ఏదైనా సరే జరిగింది కదా. వాస్తవాలు బయటకు వచ్చి నిజ వీడియోలు అన్నీ బయట పెట్టింది కదా ఆవిడ. కానీ చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్. అవును, నిన్న ఒక వీడియో పవన్ కళ్యాణ్ గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, ఏం జరిగిందో నేను చెప్తాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీకు చూపిస్తాను, నిజంగా నేను తప్పు చేస్తే నాకు శిక్ష వేయండి, నన్ను చంపేయండి అని అడుగుతుంది ఆ తల్లి, ఆ స్త్రీ, ఆ అమ్మాయి. ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వచ్చు కదా, అడగాలి కదా మీరైనా. చెప్పమ్మా ఏం జరిగింది. ఒక ఎమ్మెల్యే, సాధారణ వ్యక్తి కాదు, ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద వచ్చిన అలిగేషన్ని నిజంగా నువ్వు సాల్వ్ చేయాలనుకుంటే పిలిపించి మాట్లాడాలా లేదా, అంతే. ఎంత నిర్లక్ష్యం. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే ఈ రోజు మనం చూస్తూ ఉన్నామో అరవ శ్రీధర్ చేస్తున్న వ్యవహారాన్ని డైవర్ట్ చేశారు బాగా. ఎందుకు డైవర్ట్ చేశారు, ఏదైతే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి, ప్రజలను మలిచేశారు ఇటు, అది మర్చిపోయారు. శ్రీవారి లడ్డు మళ్ళీ మీరు గమ్మత్తు గమనించారా, ఎక్కడ ఎందుకు జరిగింది వీళ్ళ ఇంటి మీద దాడంతే, ఒక పక్కన సిబిఐ సిట్టు వాళ్ళు ఎటువంటి కొవ్వు పదార్థాలు, పంది కొవ్వు, ఆవు కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు కలవలేదని నివేదిక ఇచ్చింది. అదొకటి, ఇదొకటి, 2 కూడా డైవర్ట్ చేయడానికి వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది అని ఎట్లా అంటామో, అటు తిరిగి ఇటు తిరిగి రౌండ్ గా మళ్ళీ వచ్చి అక్కడే ఆగుతుంది. లడ్డు వ్యవహారం మీదనే లడ్డు దగ్గర అయిపోతుంది. అది ఏంటి అసలు ఇప్పుడు ఈ లడ్డూకి, ఇంకా ఈ లడ్డు ఏదైతే ఉందో దానికి ఒక పులి స్టాప్ ఎండుకడ అనేది పడదా, ఇంకా ఇది కొనసాగుతూనే ఉంటుందా? వాళ్ళు ఎలక్షన్ అస్త్రంగా వాడతారు, వాడిన వాళ్ళే దొరికిపోతారు. మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళ హయాంలో వాళ్ళు కల్తీ జరిగిందని వాళ్ళు చెప్తే దానికి బాధ్యులు ఎవరు, రేపు సిబిఐ కూడా వాళ్ళు అడుగుతుంది కదా. 2024లో తీసుకొచ్చినటువంటి ట్యాంకర్లో ఏదైతే కల్తీ జరిగిందని మీరైతే ప్రసారం చేసుకుంటున్నారో దానికి బాధ్యులు మీరే. ఆ రోజున ఉన్నటువంటి ఈవో శ్యామలరావు, ఆ రోజున ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ని ఎందుకు తప్పించారు, ఈవో శ్యామలరావు గారిని ఎందుకు తప్పించారు, ఏ ఉద్దేశంతో తప్పించారు మీరు, ఇవన్నీ బయటకు వచ్చాయి కదా, ఇవన్నీ ప్రజలకు అర్థమైనాయి కదా.
ఏమి లేకపోతే ఏ తప్పు జరగకపోతే మీ హయాంలో ఎందుకు ఈవో శ్యామలరావు గారిని అనిల్ కుమార్ సింఘాల్ గారిని ఎందుకు మీరు తప్పించారు? క్రిస్టల్ ప్రజలు ఆలోచిస్తారు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఏదో ఛానల్స్ ఉన్నాయి, ఒక ఎల్లో మీడియా వాళ్ళ కరపత్రికలు అయినటువంటి ఛానల్స్ కానీ పేపర్ కూడా ఉన్నాయి. మనం ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారు ఈ అబద్ధాలు. ఎందుకంటే అబద్ధాలకి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిలో అబద్ధాల్లో పుట్టారు, అబద్ధాల్లో పెరుగుతూ ఉన్నారు. అబద్ధాలే నిజమని ప్రజలకు తెలియపరిచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ నిజమనేది సత్యమేవ జయతే. ఎప్పటికైనా ఖచ్చితంగా నిజమనేది నిజమే నిప్పు లాంటిది బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎందుకంటే ఉన్నట్టుగా మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ఎప్పుడు కూడా అబద్ధాలు వాగ్దానాలు చేయలేదు, అబద్ధాలు ప్రసారాలు చేయరు. అందుకే ఆయన సత్యం వైపు ఉంటారు కాబట్టి సత్యం గెలిచింది, నిజం వైపు ఉంటారు కాబట్టి నిజం గెలిచింది. సో మా వైపు నిజం ఉంది, మా వైపు సత్యం ఉంది కాబట్టి ఈ రోజున సత్యమేవ జయితే. మీరు వాళ్ళ వైపు లేదు కాబట్టి వాళ్ళు ఈ రోజున కింద మీద పడుతూ ఉన్నారు. 10 మంది వచ్చి ఒక మొత్తాయిదులాగా దాన్న 9 మంది ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ కళ్ళలో కన్నీరు లేదు, డేలా పడిపోయారు. అయ్యో దేవుడా, మేము పాపం చేసాం, మేము తప్పు చేసాం, అయినా నిన్ను వాడుకుంటున్నాం, నీ మీద దుష్ప్రచారం చేస్తున్నాం. మొన్నటి వరకేమో పందికొవ్వు, ఆవుకో, గొడ్డుకొవ్వు అన్నాము, తర్వాత రసాయనాలు అన్నాము, తర్వాత ఏకంగా ఈ రోజున చూస్తే బాత్రూంలో వాడే కెమికల్స్ కలిపామంటున్నారు. మరి రేపు ఏం చెప్పాలి? వాళ్ళు ఇప్పుడు గూగుల్లో రీసెర్చ్ చాట్ జీపీటీని కానీ పర్ప్లెక్సిటీని కానీ అడుగుతూ ఉన్నారు. ఏమని నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ ఏం చెప్పాలి? ఆ లడ్డూలో ఏం కలిసిందని చెప్పాలి. ఇంత దారుణమా? ఇవేనా సమస్యలు ఏపీ రాష్ట్రంలో? అసలు నిజంగా చెప్పండి, ఏపీలో సమస్యలు ఏమున్నాయి ఒక్కసారి చెప్పండి. ఈరోజు మనం చూస్తే ఏపీలో విద్యార్థులు చాలా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చారో ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఎంతోమందికి ఉపయోగపడింది. ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు 3,500 కోట్ల బకాయిలు, 3,500 కోట్లు ఎంతవరకు చెల్లించలేకపోయారు. విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు ఉండిపోయాయి కాలేజీల్లో, కొంతమంది చదవలేకపోతున్నారు. చూడండి, ఇలా హయాంలో ఎవరైనా ఇంజనీర్ అయ్యారా? ఎవరైనా డాక్టర్ అవుతూ ఉన్నారా? ఎవరు విదేశాలకు వెళ్ళడానికి విద్యకు డబ్బులు ఇస్తూ ఉన్నారా? ఇవ్వట్లేదు కదా. అందుకనే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది అమలుకి ఆ డబ్బులు కేటాయించిన డబ్బులు విడుదల చేయాలి. నెక్స్ట్ ఏదైతే వీళ్ళు హామీ ఇచ్చారో నిరుద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగ వృత్తి అమలు చేయాలి. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలకి 1,500 ఇస్తానన్నారు కదా, అవి కూడా అమలు చేయాలి. గ్యాస్ సిలిండర్లు ఇంతవరకు దుకాణం లేదు. రైతులకి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రైతు భరోసా, అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఏదో అన్నారు, దాని కింద కూడా వాళ్ళు ఇచ్చిందో 7,000 ఇచ్చారు. 20,000 ఇస్తామన్నారు. గురించి మాట్లాడారా మరి? ఏమి లేదు, ఇప్పుడు అదాకా చెప్తాను, 20,000 ఇస్తామన్నారు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 7,000 మాత్రమే ఇచ్చారు. ఇక్కడ స్టేట్ నుంచి మనకు రావాల్సిందే, స్టేట్ మన స్టేట్ ఇవ్వాల్సిన రూపాయి కూడా ఇవ్వాల. ఇవన్నీ ఉన్నాయి, చాలా పెండింగ్స్ ఉన్నాయి కదా. మరి ఇవేవి కూడా ఇవ్వకుండా ఈ రోజున ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న రాజకీయాలు మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మన ఏపీలు మనం చూసుకుంటే ఒకటి కాదు, ఉద్యోగాలు అన్నారు. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ తీస్తామన్నారు. జాబ్ క్యాలెండర్లు ఏవి? ఇంతవరకు ఎన్ని జాబ్ క్యాలెండర్లు తీశారు? ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు అన్నారు. అంటే ఇప్పటికి 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవ్వలేదు కదా. ఎక్కడ ఏ కంపెనీలు వచ్చి ఏ కంపెనీలో ఆహ్వానించారు? మీరు ఇందాక అన్నట్టుగా దావోస్ వెళ్ళారు, దావోస్ నుంచి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు చెప్పమానండి. ఎన్ని కంపెనీలు వచ్చారో తీసుకున్నాను. ముఖ్యమంత్రులు వెళ్ళారు, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు వెళ్ళారు, అక్కడ వెళ్ళి మీటింగ్ లో ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారో చెప్పలేదు. అక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఎందుకు వెళ్ళారంటే, చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇంతకుముందు వెళ్ళారు, నారా లోకేష్ కానీ వీళ్ళు కానీ ఎందుకు వెళ్ళారంటే, దావోస్లో చాలా చల్లగా ఉంటుందంట, -డిగ్రీలు ఉంటుందంట. ఆ యొక్క వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళ్ళారు. వీళ్ళు పెట్టుబడులు తాగడానికి వెళ్ళా, అక్కడున్న వాతావరణం ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అంతే, పెట్టుబడుల కోసం వెళ్ళా. అంటే ప్రజాధనంతోనే అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేయడం. ప్రజాధనం ఏదైతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి ఆ యొక్క ఉన్నటువంటి వాతావరణం ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు తప్ప పెట్టుబడులకు రావాలి. అంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. ఏ కంపెనీలు తీసుకొచ్చారమ్మా? ఆయన ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారికి బాగానే అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా. ఇక్కడ రెండు ఒకతాను మొక్కలే, గురువు శిష్యుడు. ఆయన నుంచి వచ్చిన వ్యక్తి ఈయన రేవంత్ రెడ్డి గారు.
మరి టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కదా ఆయన. మరి మీ తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఉందంటారా ఇంకా? మరి తెలంగాణలో టీడీపీ క్యాడర్ అంతా ఏం లేదు. ఈ రోజు చూస్తే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, అలా బీజేపీ పార్టీలోనే వాళ్ళలో ఒక క్యాడర్ మెయింటెనెన్స్ అవుతుంది. టీడీపీలో 3 పార్టీలోకి వెళ్ళొచ్చు. బీజేపీలో కొంతమంది, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది, బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది, ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు నాయకత్వం ఇక్కడ లేనప్పుడు కార్యకర్తలు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మొన్న ఒక సభలో చెప్పింది ఏంటంటే, టీడీపీని భూస్థాపితం చేసిన బీఆర్ఎస్ ని తొక్కేయాలి, మళ్ళీ టీడీపీ రావాలి అని చెప్పేసి ఆయన ఉన్నది కాంగ్రెస్ లో. మరి టీడీపీ భజన ఇప్పటికి ఇక్కడ చేస్తున్నారు అంటే ఏమంటారు అంటే, మా తాతలు నేతలు తాగారు, మా మీసాలకి సంపంగం అంటారు కదా, సామెత ఏదో ఉంది. అంటే ఏంటంటే ఈయన ఇంకా చంద్రబాబు నాయుడు గారు డబ్బా కొట్టడం మొదలు పెట్టినట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు తెలంగాణలో మాత్రం టీడీపీ అనేది ప్రారంభం అవ్వదు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఒక స్ట్రాంగ్ గా నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ ఉంది, స్ట్రాంగ్ గా బీజేపీ ఉంది, వీళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఉంటే ఈ 3 పార్టీల మధ్య పోటీ ఉంటది. ఇంకా మళ్ళీ టీడీపీని తీసుకొచ్చి లేదో డోలు కొట్టాలంత అవ్వదు. ఏదైనా ప్రజల్లో కదమ్మా. ఇప్పుడు మనం చూస్తే కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రముఖమైనటువంటి ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి. ఆయన ద్వారానే ఈ రోజున అనకొడితే తెలంగాణ ఒక రాష్ట్రంగా వచ్చిందంటే మాత్రం ఆయన చేసినటువంటి దీక్షలు ఆ రోజున ఎంతోమంది మరి తన ప్రాణాలని ఇవి చేసినటువంటి ధర్నా కార్యక్రమాలు, ప్రాణత్యాగాలు, ధర్నాలు అన్నీ కూడా జరిగినాయి కాదు తెలంగాణ వచ్చింది. మళ్ళీ ఇందులో టీడీపీ మళ్ళీ ఎందుకు వస్తుంది? టీడీపీ ఏం చేసింది తెలంగాణ? ఇప్పుడు చూసుకున్నట్టే మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ గారు రావాల్సింది, రారు కదా, కానీ రారు. గతంలో వాళ్ళు జరిగిన సేదర్భవం చాలు. ఆయన ప్రచారం చేసిన ఏదైతే ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎవరికి డిపాజిట్లు కూడా రాలే. ఎవరికి వచ్చాయి? ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు పోటీ చేశారు, ఎవరికైనా డిపాజిట్లు వచ్చాయా? కుకట్పల్లిలో పోటీ చేశారు కదా. కుకట్పల్లి చాలా 12-15 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కుకట్పల్లిలో వస్తుంది, కుకట్పల్లిలో చేశారు. ఏమైంది? డిపాజిట్ రాలే కుకట్పల్లిలో. ఇక్కడ ఎందుకు వస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జస్ట్ సినిమా స్టార్, సినిమా గ్లామరు, ఏదో 10 మంది ఆ సినిమా చూడాలని. ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా తీయకపోతే పవన్ కళ్యాణ్ ఎవరు చూసే పని ఉండదు. ఈ రోజున పొలిటికల్ గా రియల్ మాస్ లీడర్ ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి, నేను ఇప్పుడు కూడా ఆశ్చర్యపోతాను. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే యూత్ కుర్రాలు కానీ, 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలాళ్ళు కానీ అన్ని వయసులో వాళ్ళు కూడా వచ్చే సంబరాలు చేసుకుంటారు. అది ఏ నాయకుడికి అలాగ ఉండదు. పవన్ కళ్యాణ్ వస్తే కేవలం ఎవరు నిక్కర్లు షెడ్యూల్ వేసుకుని వాళ్ళు వస్తారు రోడ్డు మీదకి. పవన్ కళ్యాణ్ వస్తే నిక్కర్ షెడ్యూల్ వేసుకుని కొంతమంది అంటారు పిల్ల సైనికులు ఏదో అంటారు, వాళ్ళు వస్తారు. జన సైనికులు కాదు, వాళ్ళకి ఒక పేరు ఉంది, పిల్ల సైనికులు అని పిలుస్తారు, వాళ్ళే ఉంటారు. ఎప్పుడైనా ప్రజల్లో అసలు వాళ్ళకి ఎప్పుడైనా ప్రజాదరణ ఉందా పవన్ కళ్యాణ్కి? లేదా? మరి లేదు. లేకుండానే అక్కడ మరి 21 సీట్లు వచ్చినాయి. అమ్మా 2 సార్లు పోటీ చేస్తే ఏమైంది? 2 చోట్ల పోటీ చేస్తే డిపాజిట్లు రాలా. ఒంటరిగా పోటీ చేసావు. మీరు కూడా అందులో నుంచి వచ్చింది కదా, జనసేన నుంచి వచ్చింది. మీరు నమ్మింది కదా అది చాలా వరకు. అంటే మంచి ప్రశ్నే సార్. నేను జనసేన పార్టీ నుంచి వచ్చిన, జనసేన పార్టీలో నేనున్నప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు 2014లో మంచి భావజాలంతో పెట్టాడు. ఏమని? అంబేద్కర్ యొక్క భావజాలాలు అన్నారు, సెగూర భావజాలు అన్నారు, నేను కమ్యూనిస్ట్ అన్నారు, తర్వాత పూలే గారి భావజాలాలు, బాల గంగాధర తిలక్ భావజాలాలు అన్నారు, చంద్రబోస్ భావజాలాలు అన్నారు, గాంధీ గారిని నేను వెళ్తాను అన్నారు. ఎటువంటి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున నాకు చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కలిపి అంటా ఉన్నాడు. అంటే ఇన్ని పేర్లు చెప్పాను నేను. ఆ పేర్లన్నిటి కూడా ఒకటే చంద్రబాబు నాయుడు. సెగూర పోయాడు, చంద్రబోస్ పోయారు, తిలక్ పోయారు, అంబేద్కర్ పోయారు, పూలే పోయారు. చంద్రబాబు ఆయన ఏం చెప్తే అదే వింటాను. ఆయన నాకు దార్శనికం, ఆయన నాకు ఆదర్శం, ఆయన నాకు అన్నును. మీరందరూ కూడా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయన పాదాల కింద నేను ఉంటాను, నాకు మీరు సపోర్ట్ చేయండి, నేను సపోర్ట్ చేస్తాను అని వాళ్ళ సామాజిక వర్గం వ్యక్తులుగా ఆయన చెప్పుకుంటాడు. ఎంత దౌర్భాగ్యం! అన్నప్పుడు ఆయన పార్టీ పెట్టడం ఎందుకు? ఎవరైనా ఎందుకు వచ్చాను, నీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇండివిజువల్గా నువ్వు రాజకీయాలు చేస్తావని. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో పడినోళ్ళు, లేదా కాంగ్రెస్ పార్టీలో అదే టీడీపీలో పడనోళ్ళు, బీజేపీ పార్టీ అంతా పడినోళ్ళు, కొంతమంది తటస్థంగా ఉన్నోళ్ళు పవన్ కళ్యాణ్ చూసి వచ్చిన వ్యక్తుల్ని నువ్వేం చేసావు? వాళ్ళని బ్యాలెన్స్ చేసావు, తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు వల్ల పడ్డావు. అదే బీజేపీ, అదే టీడీపీ, అదే మేమందరం ఒకటైనా నిరూపించావు. మరి అలాంటి పార్టీలు ఎవరు ఉంటారు? రైట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు. ఎంత అంటే ఆయనకి ప్రాణం ఇస్తామన్న వాళ్ళు కూడా ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు మనం చూసాం అడ్వకేట్ రజనీ గారు
ఎందుకు బయటకు వచ్చారు, ఎందుకు మాట్లాడారు? ఎవరైతే ఆవిడ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, ఆవిడ మరి ఎందుకు వచ్చింది, ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చిందంటే అక్కడ లేదు, పార్టీలో ఏమి లేదు, అంత డొల్లా పేరుకి అదంతా కనపడుతుంది, లోపల ఏమి లేదు, ఏం లేదు. పార్టీలో కనీసం గౌరవం లేదు, పార్టీ ఆఫీస్కి గేట్లు తీయరు, పార్టీ ఆఫీస్కి వెళ్తే కనీసం వాళ్ళు పట్టించుకోరు, పార్టీ ఆఫీస్ గేట్ తీసి లోపలికి రానివ్వరు. ఒకసారి మంగళగిరి వెళ్ళండి తెలుస్తుంది. ఈవెన్ ఈ రోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీస్కి వస్తే ప్రతి వారం కూడా 2000 మందిని కలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి వారం 3 రోజులు కార్యకర్తలు నాయకులు కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మీరెందుకు బయటకు వచ్చారు జనసేన పార్టీ నుంచి? ఎస్, నేనంటే నా భావజాలాలు ఈయన చెప్పినప్పుడు నేను అట్రాక్ట్ అయ్యారు, బాగా అట్రాక్ట్ అయ్యాను. ఎందుకు అట్రాక్ట్ అయ్యానంటే ఈయన అంబేద్కర్ వాదని చెప్తా ఉన్నాడు, అలాగే ఏవైతే కమ్యూనిస్ట్ భావజాలు అని చెప్తా ఉన్నాడు. స్వతహా నాకు కమ్యూనిస్ట్ భావజాలు నావైతే సిపిఎం లాంటి భావజాలను కొంచెం ఆవేశపడి, కొంచెం నాకు వాళ్ళ భావజాలను అంటే నాకు ఇష్టం. నా పోరాట తత్వం చేసే మనస్తత్వం అది. సో పవన్ కళ్యాణ్ కనబడుతున్నాయి, మనం పోరాటం చేయొచ్చని అనుకున్నాం. రాను ఏమైనా అంటే అవి ఏమి కాదు, నాది నా అయ్యే తత్వం కాదు బాబు, నా తత్వం అంట చంద్రబాబు నాయుడు తత్వం ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ అసలు యాక్చువల్ ఏంటంటే ఎవరైతే ప్రశ్నించడానికి పెట్టినటువంటి పార్టీ ఆయన ప్రశ్నిస్తే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోమన్నాడు, గెట్అవుట్ అంటాడు పార్టీ నుంచి. మీరు ఎవరు నన్ను ప్రశ్నిస్తే మాత్రం నా పార్టీ నుంచి గెట్అవుట్ అంటాడు. మరి ఇంకేముంటారు అంటే ఊరాలను బయట వాళ్ళందరూ ప్రశ్నించవచ్చు, ఆయన మాత్రం ప్రశ్నించకూడదు. ఒకటమ్మా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ పార్టీని నువ్వు ప్రశ్నించావు, నువ్వు ఈ రోజున ఎందుకు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించలేకపోతున్నావు? అరే బాబు, కల్తీ జరగలేదు, కల్తీ జరిగిందని నువ్వు ఎందుకు ప్రసారం చేస్తావు ప్రశ్నించాలి కదా. ఆడపిల్లలకు రక్షణ లేదా, ల్యాండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిందని నువ్వు ప్రశ్నించాలి కదా. ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? నేను అనేది ఒకటేనమ్మా, క్రిస్టల్ క్లియర్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో బలపశు అయ్యాడు. జనసేన పార్టీ అనేది టీడీపీ పార్టీకి ఏ పార్టీ, బి పార్టీ, థర్డ్ పార్టీ, బినామీ పార్టీ. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు, జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని పెట్టించాడు, కేవలం కాపు ఓట్లు దండుకోవడానికి, కాపు నాయకుల్ని రెచ్చగొట్టడానికి, కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువకులు వాళ్ళ భవిష్యత్తును ఆడుకోవడానికి, వాళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళ ఓటంతా ట్రాన్స్ఫర్ టీడీపీకి రావాలని. అంటే వైఎస్ఆర్ పార్టీలో బలమైనటువంటి కాపు సామాజిక వర్గ నాయకులు ఉన్నారు, వాళ్ళు దెబ్బకొట్టాలంటే, ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు తప్పుకొట్టాలంటే పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని పార్టీ పెట్టించి కాపు సామాజిక వర్గం ఎవరైతే ఈ గుడ్డలు చింపుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, కొంతమంది కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ అని చెప్పుకున్న వ్యక్తులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు ఈ జనసేన పార్టీ పెట్టించాడు. పవన్ కళ్యాణ్ పార్టీ అయితే ఆయన స్వయంగా ఆలోచిస్తాడు కదా. ఒకరి మీద నేనున్నానమ్మా, నేను డిఫెండ్ అవ్వను కదా. ఒకరి మీద నేను ఎందుకు డిఫెండ్ అవ్వాలి? నా స్వతంగా నేను పార్టీ పెట్టినప్పుడు నా ఐడియాలజీ మీద నడాలి పార్టీ. చంద్రబాబు నాయుడు ఐడియాలజీతో నువ్వు నడుస్తున్నావు అంటే అర్థం ఏంటి? లేదా బీజేపీ ఐడియాలజీతో నువ్వు నడుస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 2011లో ఇప్పుడు సొంతంగా ఆయన ఐడియాలజీ 2 సార్లు ప్రతిపక్షం, ఒకసారి అధికారంలో ఉన్నాం. ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఐడియాలజీ మాట్లాడాల. తన ఉన్నటువంటి ఐడియాలజీతో తను ఏం చేయాలనుకున్నాడో చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవ్వాలి, ప్రజలకు వెళ్ళాలి, మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని ఆలోచన విధానంతో ఉన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపట్టే కార్యక్రమం చేయాల. వీళ్ళుగా దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగబడలా. యాస్ని ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ఉన్నతమైన ఒక నాయకుడు సమక్షంలో నేను పనిచేస్తున్నందుకు ఆయనకి నా వంతు సహాయంగా నేను ఇటువంటి రకంగా నేను పనిచేస్తున్నాను. నాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, అన్ని కులాలకి మతాలకి సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి రకంగా ఆదుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందరినీ ఒకలాగే చూస్తారు, ఏ కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు, అన్ని కులాల మతాలు సమానంగా చూస్తారు. నాయకుడు అంటే ఆ రకంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారికి దళితులంతా పడదు, పవన్ కళ్యాణ్ గారికి ఎస్సీ సామాజిక వర్గాలంటే పడదు, దగ్గరికి రానవరు. మరి ఎక్కడుంది చూపొచ్చండి. జనసేన పార్టీలో ఒక బలమైన ఎస్సీ క్యాండిడేట్ పేరు చెప్పనండి, ఒక బలమైన బీసీ నాయకుడి క్యాండిడేట్ పేరు చెప్పండి, ఒక బలమైన ఇంకా అదర్ క్యాస్ట్ పేరు చెప్పమనండి. అంటే ఆయనే కదా అరవశ్రీధర్ ఏమన్నా. అరవశ్రీధర్ బలమైన క్యాండిడేట్ కాదు. ఆయన ప్రభుత్వం ఇప్పు ఇస్తే ఆయన ఇప్పుకొని తిరుగుతాం అన్నాడు. ప్రభుత్వం ఇప్పు అంటే ఇప్పుకొని తిరిగాము అనుకుంటున్నాడు. అది కాదు. నేనేంటమ్మా, అరవశ్రీధర్ అనే వ్యక్తి ప్రెసిడెంట్,
ఆ ఊరికి ఏదో ఒకసారి రెండుసార్లు ప్రెసిడెంట్, సర్పంచ్, ఆ ఊరు ప్రెసిడెంట్. అదేదో రూపానందరెడ్డి రూపానందరెడ్డి 70-80 కోట్లు ఖర్చు పెట్టి మనోడిని ఎమ్మెల్యే చేస్తానని వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. వాళ్ళ ఒక వెళ్ళే మీడియా చెప్తా ఉంది. అది వాస్తవానికి అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఆ ఇంట్లో పనిచేసేవాడు, రూపానందర్ ఇంట్లో పనిచేసేవాడు, వాళ్ళ ఆఫీస్ బాయ్ ఎమ్మెల్యే చేశాడు. ఎందుకు ఈ రూపానందర్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి వెళ్ళి నేనేంటో చూపించాలని టికెట్ తెచ్చుకుని గెలిపించాడు. ఎస్ సామాజికవర్గం అమ్మ మనం చూస్తే ఇది ఎస్ సామాజికవర్గం నుంచి అప్పుడు యనమల భాస్కర్ అనే ఒక క్యాండిడేట్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టీసీఎస్ లో ఒక ఉన్నతమైన పదవిలో టీసీఎస్ లో హెడ్, ఆయనకి రావాల్సిన సీటు ఆయనకు ఆల్రెడీ ఏమంటారు బీఫామ్ ఏదన్నా ఇచ్చారు. లాస్ట్ లో ప్రశ్నించే వాళ్ళు ఎమ్మెల్యే అయితే పవన్ కళ్యాణ్ కు తొక్కలు తీసేస్తారని నన్ను ప్రశ్నించిన నాకొద్దు, నేను అలా చెప్తే నాకు అలాగే వినాలన్న క్యాండిడేట్ ని శ్రీధర్ని పెట్టుకున్నారు వాళ్ళు. యనమల భాస్కర్ అనే వ్యక్తి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, ఓపెనుడు, ఎవరినైనా లెక్క చేయని పరిస్థితి, మాటలు ప్రశ్నించకుండా కనబడుతుంది ఆయన మాట తీరులో కానీ అటు విధానంలో కనబడుతుంది. అంటే ఎస్సీలో ఎవరు అలా ఉండకూడదు అని ఆయన ఉద్దేశం. అంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి, ఎస్సీ క్యాండిడేట్ మాకన్నా మంచి బట్టలు వేసుకోవడం ఏంటి, ఎస్సీ క్యాండిడేట్ మాకన్నా మంచి 2 కోట్లు 3 కోట్ల కార్లు తిరగడం ఏంటి, తిరగకూడదు. వాళ్ళ ఉద్దేశం అదే కదా. అందుకే కదా యనమల భాస్కర్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ కులాల గురించే కానీ రమణ చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్లో నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల నుంచి వచ్చిన వ్యక్తులు ఇటువంటి యనమల భాస్కర్ లాంటి వ్యక్తులు వస్తే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది. వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి గిన్నెలు కడుగోవాలో, వాళ్ళ కారు తుడిసే వాళ్ళు ఎమ్మెల్యేలు చేస్తారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చూడలేదు కదా. చూడండి, ఒక టిప్పర్ డ్రైవర్, ఒక అనకూడదు నందిగం సురేష్ గారు, మా అన్న నందిగం సురేష్, ఆయన చిన్న స్థాయి నుంచి ఆయన చెప్తాడు, ఒక ఫోటోగ్రాఫర్ నండి ఎంపీ చేశారండి, 2 సార్లుగా ఎంపీగా అవకాశం ఇచ్చారు, ఒకసారి ఎంపీ అయ్యారు, ఈరోజు మంచి పొజిషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, నందిగం సురేష్ గారు. ఆయన ఏంటి ఒక సామాన్యుడు కదండి, మైలవరంలో ఒక క్యాండిడేట్ సామాన్యుడు కదండి. ఇప్పుడు ఇంకో ఎంపీ చాలా టికెట్లను కూడా జగన్మోహన్ రెడ్డి సామాన్యులకి ఇచ్చారు కదండి. మేము ఎక్కడ ఇలాగా పవన్ కళ్యాణ్ లాగా లేదా చంద్రబాబు నాయుడు లాగా మేము ఆలోచించలేదే. సో ఖచ్చితంగా అందుకన్నా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి లాగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇటువంటి విలువలతో కూడిన రాజకీయాలు కానీ, మనుషులకి గౌరవం కానీ ఉన్న నాయకులకి విధానాన్ని చూసుకుంటే ఏ నాయకులైనా ఉంటారు. ప్రౌడ్గా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని అంటే నాయకుని నేను ఎక్కడ చూడలేదు. రైట్. సో మొత్తానికి చెప్పండి, ఇప్పుడు మరి మీ కార్యాచరణ ఏంటి నెక్స్ట్? డెఫినెట్గా ఏదైతే వీళ్ళు అబద్ధం ప్రసారం చేస్తూ ఉన్నారో ఇది కొన్ని రోజులు నడుస్తూ ఉంటుంది. వాళ్ళు చేసిన దానికి మేము గట్టిగానే కౌంటర్ ఇస్తాం, గట్టిగానే మేము ఎదుర్కొంటాం, ఎక్కడ తగ్గేది లేదు. ఎందుకంటే సత్యం మా వైపు ఉంది, నిజం మా వైపు ఉంది. వాళ్ళు ఏదైనా అబద్ధం ప్రసారం చేస్తున్నారు, ఖచ్చితంగా దేవుడు వాళ్ళు శిక్షిస్తాడు. ఖచ్చితంగా కోర్టులోనే న్యాయపరంగా కూడా తెలుసుకుంటాం. ఏదేమైనా పార్టీ పరంగానే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గ్రామ స్థాయిలో కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. కింద స్థాయి నుంచి కూడా, గ్రామ స్థాయి నుంచి కమిటీలు కూడా, కింద స్థాయి నుంచి కూడా కమిటీలు గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా పూర్తవుతూ ఉన్నాయి. 16 నుంచి 18 లక్షల మందికి మేము డిజిటల్లో వాళ్ళకి చేర్పించి వాళ్ళకి ఐడి కార్డులు ఇస్తున్నాం పార్టీ తరపు నుంచి. వాళ్ళు మా పార్టీకి డైరెక్ట్గా గ్రామ స్థాయి కార్యకర్త కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉండాలని ఆలోచన విధానం నిరంతరం ప్రజలకి దగ్గరలో ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. రేపు 2025 నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతూ ఉన్నారు. పాదయాత్ర మునిపెనుపుడు చూడనటువంటి పాదయాత్ర జరగబోతూ ఉంది. మనం చూసాం జోగి రమేష్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు, అంబటరామ గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగొచ్చారో అంతకు మించి 100 రెట్లు ఎక్కువగా చేయబోతూ ఉన్నారు. ప్రజల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని ఎవరు ఆపలేరు. రైట్. ఎలాగంటే ప్రజల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎంత బలంగా ఉంటుందో, నేలలో ఉంటే మొసలి బలం ఎంత బలంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. రేపు 2029లో కొట్టబోతున్నాం. ఎన్ని సీట్లకైతే మేము పోటీ చేస్తున్నామో అన్ని సీట్లు 175కి అయితే 174 కొట్టే పరిస్థితి ఉంటుంది, 225కి అయితే 224 కొట్టే పరిస్థితి ఉంటుంది. టీడీపీ కూటమి మాత్రం ఒకే ఒక సీట్, అది ఎవరు గెలుస్తుంది అన్నది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఆ ఒక్క సీట్ ఎవరు గెలుస్తారు అది ఖచ్చితంగా జరుగుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే
తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.